ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాను. నీ బిడ్డలమైన మమ్ములను ఈ 2025లో తండ్రి 4 నెలలు పూర్తి చేసుకుని తండ్రి 5వ నెల మే నెల తండ్రి మొదటి వారమును 4వ తారీఖులోనికి క్షేమంగా మమ్మల్ని నడిపించినందుకై నీకే మహిమ చెల్లిస్తున్నాను. మమ్ములను మా బిడ్డలను తండ్రి మాకు కలిగిన సమస్తాన్ని తండ్రి అయా మీరు కాచి కాపాడి ఎలాంటి తెగుళ్ళు మాకు సోకకుండా కంటికి రెప్పలా కాచి కాపాడి సంరక్షించి పోషించి 5వ నెలలో మొదటి పునరుత్థాన దినములోనికి క్షేమంగా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై కృతజ్ఞతాస్తుతులు సూత్రములు క్రీస్తు ద్వారా చెల్లిస్తున్నాం తండ్రి. చెప్పబోతున్న నన్ను మరుగుపరచండి, వినబోతున్న నీ పిల్లలకు వినగల చెవులను గ్రహించగల మనసును దయచేయండి. చెప్తున్న నన్ను మరుగుపరిచి సూచిగా నాతో మాతో మందరితో మీరే మాట్లాడి మాలో ఉన్న లోటుపాట్లన్నిటి సరిదిద్దండి. మీరు వాడుకునే అర్హమైన పాత్రగా ఈ బిడ్డలమైన మమ్మల్ని తీర్చిదిద్దామని నిండు మనసుతో వేడుకుంటూ రానయ్యున్న నీ బిడ్డలను సకాలంలో తీసుకొని రమ్మని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్న తండ్రి. అందరికీ ప్రభునామన వందనాలు, క్రీస్తు శుభాలు. మంచిది. రాను ప్రపంచవ్యాప్తంగా లేకపోతే మన భారతదేశంలో మరి ముఖ్యంగా మన తెలంగాణ, ఈ 2 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ లేకపోతే మిగతా నార్త్లో భయంకరమైన మత ప్రచారం జరగకుండా, భయంకరమైన మత ప్రచారం అంటే దేవుని వాక్యము మనిషిని ఒక సన్మార్గంలో నిలబెట్టడానికి దుర్మార్గం వీడి దుష్టత్వం వీడి దొంగతనాలు వ్యభిచారాలు ఈ హత్యలు ఈ భయంకరమైనన్ని మానుకోవాలని క్రైస్తవ్యం అనేది సేవా దృక్పథంతో కులము మతానికి అతీతంగా కులమతాలు కాదు దేవుడు ఒక్కడే అని అనేకమైన ప్రాంతాలలో చెప్పుకుంటూ క్రీస్తు ప్రేమను వెదజల్లుతున్న ఎంతోమంది మిషనరీలు మన భారతదేశానికి వచ్చి సత్యాన్ని స్థాపించి అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్లాడుతున్న మానవ సమాజాన్ని మరి అనగారిన వర్గాలని అంటరానితనమని వెలివాడల్లో వెలివేసిన దినాలు పూర్వ దినాలు మనకు తెలుసు. మన పూర్వీకులు అనుభవించారు. నీళ్లు కూడా కష్టపడవలసిన పరిస్థితి, బాట పొండిపోతున్నా కూడా పోనీయలేని పరిస్థితి, చిన్నపిల్లలను కూడా పెళ్లి చేసుకునే పరిస్థితి, సతీ సాగమనము అనేది అంటే భర్త చనిపోతే భార్యను కూడా తగలబెట్టే పరిస్థితిలో భయంకరమైన ఉన్నది. అలాగనే కుల వివక్ష అనేది భయంకరంగా ఉంది, అంటరానితనం అనేది. అంత మాత్రమే కాదు, ఒంటి మీద కూడా జాకెట్ కూడా వేసుకునే పరిస్థితి స్త్రీలకు లేని పరిస్థితి భారతదేశానికి. ఒక భయంకరమైన దుర్గతిలో ఉన్న భారతదేశాన్ని, అంటరానితనాన్ని, భయంకరంగా వివక్షను అనుభవిస్తున్న పరిస్థితిలో క్రీస్తు ప్రేమను పట్టుకొని అనేకమైన మరి ఖండాలను దాటుకుంటూ అనేకమైన ప్రాంతాలకు విస్తరించిందే క్రీస్తు ప్రేమ ప్రభంజనం అని చెప్పచ్చు. ఆ క్రీస్తు ప్రేమ ప్రభంజనము మనిషి మనగడున్న ప్రతి చోటుకు వెళ్ళాలన్నది దేవుని అనాది సంకల్పం. ఆ సంకల్పాన్ని సవివరంగా తెలుసుకున్న ఆనాడు భక్తులు మరి వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి సొంత స్థలాలను సొంత వారిని వదిలిపెట్టి క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి వాళ్ళు మన భారతదేశానికి కూడా తరలి వచ్చినట్టుగా చూడగలం. విద్యను వైద్యాన్ని ఇచ్చి ఎంతో అంటరానితనములో కొట్టుమిట్లాడుతున్న బిడ్డలను గుండెలకు కత్తుకున్న ఆ క్రీస్తు ప్రేమను మరవలేంది. అందుకే అనేకులు మరి తక్కువ జాతి అనబడిన వారే క్రీస్తుని నమ్ముకున్నట్టుగా ప్రారంభంలో వీళ్ళు వచ్చి గుండెలకు అద్దుకొని మంచి వైద్యము మంచి విద్యను అందించి కడుపు నిండా అన్నం పెట్టి ఒంటి నిండా బట్టలు ఇచ్చి మీరు తొడుక్కోవాలి ఇలా ఉండాలని చెప్పేవరకు ఆ ప్రేమను ఇక్కడ ఉన్న వివక్ష, ఇక్కడ ఉన్న ఆ మత ఉన్మాదంతో రెచ్చిపోయిన దౌర్భాగ్యులను చూసి వాళ్ళ ప్రేమను చూసి నిజమే కదా, ఇది కదా కావలసింది, మేము కోరుకుంటుంది ఇది కదా, మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టి తిప్పిన ఈ దౌర్భాగ్యుల నుంచి వెళ్ళి వాళ్ళను కూడా వీళ్ళు దొరలను భావించేది. ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళు దొరలను భావించేది. ఏది మిషనరీ వాళ్ళని వచ్చినప్పుడు అమ్మో తెల్లదొరలు వచ్చారు, తెల్లవాళ్ళు వచ్చారు, వాళ్ళని గౌరవించేది. వాళ్ళు ఎవరిని గౌరవించారు? వచ్చి ప్రేమించి అంటరాని తనము అన్న వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రేమించే వరకు వాళ్ళ అమ్మ వీళ్ళు ఏం చేశారు? చక్కగా ఇక
క్రీస్తు ప్రేమను వెదజల్లాలని మంచిగా బట్టలు ఇవ్వడం కానీ వాళ్ళ నోరు మూయించారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేశారు. ఈ అంటరాని దగ్గరికి వచ్చేసి క్రీస్తు ప్రేమను రాను వాళ్ళు సభలు పెట్టలే. మీరు గమనించారో లేదో, ఎక్కడా గొప్ప సభలు పెట్టి మిషనరీలు జరిపించినట్టు లేదు. సభలు పెట్టిరా? ఎక్కడైనా సరే సభలు పెట్టిరా? ఏం పెట్టిరాళ్ళు? ప్రేమను పంచుకుంటూ వచ్చారు. క్రీస్తు ప్రేమను పంచారు. ఆకలైన వారికి అన్నం పెట్టారు, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చారు, ఎడ్యుకేషన్ లేని వారికి చదువు లేని వారికి చదువు చెప్పారు. ఏం చేశారు? ఆర్థికంగా వాళ్ళకు మంచిగా బలపరిచి చక్కగా వాళ్ళకు బలపరచడానికి వాళ్ళ పురోగభివృద్ధికి తోడ్పాటును అందించారు. మొత్తం ఎవరు? మిషనరీ వాళ్ళు. ఈరోజు ఎందుకు ఇలా మొత్తం ఉన్మాదం అనేది హెచ్చిపోతుంది? మొన్న మంచిర్యాల ప్రాంతంలో అదే ముక్కు నేలకు రాపిస్తారు. గోదావరి గని, మంచిర్యాల అంటే అదేగా గోదావరి గనిలో బస్టాండ్లో ఉన్నాడండి, పాంప్లెట్ చేత పట్టుకొని ఉండు. ముక్కు నేలకు రాపిస్తున్న ఉన్మాదుడు ముక్కు నేలకు రాపిచ్చి జై శ్రీరామ్ అని బొట్టు పెడుతూ ముక్కు నేలకు రాపిస్తూ, ఇంత ఉన్మాదమైంది. నేను అనకపోతే నీకు వచ్చింది. ఎవరి నమ్మకాలు వాళ్ళే అండి, ఎవరి నమ్మకాలు వాళ్ళే. నీ నమ్మకాన్ని నేను కాదంటే తప్పుగా మాట్లాడుతాను అడుగు. నా వాక్ స్వాతంత్రాన్ని లేకపోతే నాకున్న స్వేచ్ఛను నువ్వెందుకు అని చేయాలి చెప్పండి? ఆయన కేవలం పాంప్లెట్లో పంచుతుండే. ఎవరు పంపించింది మీరు చెప్పండి? ఇక్కడ పంచొద్దని ముక్కు నేలకు రాపించి అతని భయభ్రాంతులు చేసి అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ప్రజాధనముతో ప్రజలకు సేవ చేయాలి వాళ్ళు. ఆ దౌర్భాగ్యులు కూడా ఏమంటారు? వాళ్ళకు ఒత్తాసు పలుకుతారు. ఇద్దరు కానిస్టేబుల్ను వాళ్ళు సస్పెండ్ చేయాలి. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, హోంశాఖ కూడా ఈయనే. ఇలా ఉన్మాదంతో రెచ్చిపోయి కొడుతూ తిడుతూ 10 ఏళ్ల పరిపాలనలో, కేసీఆర్ పరిపాలనలో ఇలాంటివి జరగలే. మీరు గమనించారో లేదా? క్షుణ్ణంగా మనం చూస్తే ఎవరి మతాన్ని వాళ్ళకి స్వేచ్ఛగా ప్రకటించుకుని గొప్పగా ఉంది తప్ప ఇలాంటి ఉన్మాదం చేతలు, ఇలా కొట్టడాలు తిట్టడాలు ఇలా ఇవన్నీ చేసేయాలి లేవు. ఇలా మతం ఉన్మాదం అనేది పెద్దగా లేదు. ఇప్పుడు మాటికి రెచ్చిపోతుంది, కొడుతున్నారు, తిడుతున్నారు, ఇది అయిపోతుంది. మొన్న ఒక మనిషినే చంపేసినట్టు మీరు గమనించండి. ఎందుకు ఇదంతా? క్రీస్తు ప్రేమ అనేది మనుషుల్లో చల్లారిపోయింది. తన స్వనీతిని ఆరంభించుకోండి, క్రీస్తు ప్రేమను పక్కకు పెట్టుకోండి, తన స్వనీతిని ఆరంభించుకొని స్వనీతి ప్రకారంగా వెళ్ళిపోతుంది. కనుకనే సువార్తకు అడ్డు అయ్యేది ఎవరికైనా నమ్ముకున్నామని చెప్పుకుంటున్న వాళ్ళే అడ్డు అవుతున్నారు. నమ్ముకున్నామని చెప్పుకున్న వారిలో ప్రేమ లేదు, నమ్ముకున్నామని చెప్పుకున్న వారిలో క్రీస్తు తత్వం లేదు. మీరు గమనించండి. సభలతో ఓరెక్కిపోతున్నాయి మొత్తం. నమ్మినోళ్ళు వస్తారా, నమ్మనోళ్ళు వస్తారా సభలకు? నమ్మనోడు ఎవరు వస్తారు? నమ్మినోళ్ళే వస్తారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? సువార్త అనేది ఎలా వెళ్ళాలి? నమ్మిన నీ నుంచి వెళ్ళే నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి, నీ మంచితనాన్ని బట్టి పక్కోడు నమ్ముకునేటట్టుగా ఉండాలి. వాళ్ళు వచ్చి మిషనరీ వాళ్ళు ప్రేమను చూపించారు, మతాన్ని కాదు వాళ్ళు చెప్పింది, మనసును మార్చిరు. వాళ్ళు క్రీస్తును పరిచయం చేశారు, ఒక మార్గాన్ని పరిచయం చేశారు. మనమేం పరిచయం చేస్తున్నాం? మతాన్ని పరిచయం చేస్తున్నాం. అది క్రైస్తవ మతమైనా, ముస్లిం మతమైనా, హిందూ మతమైనా మనిషిని బాగు చేయదు. మతం అనేది మనిషిని నాశనం చేస్తుంది. కానీ మార్గం అని చెప్పిండు యేసుక్రీస్తు. మతం అని ఎక్కడా ఆయన బోధించలేదు. ఆయన బోధనలో మతం అనేది ఎక్కడ లేదు. మార్గం నేనే, మార్గం సత్యం జీవం నా ద్వారానే తప్ప ఎవడు పరలోకానికి రాలేడు. పరలోకానికి రావడానికి నేను మార్గమై ఉండాలి. ఆ మార్గం ఏది? ఆయన శరీరం అనే తెర ద్వారా తండ్రి సన్నిధికి నేరుగా ప్రవేశించడానికి పాత నిబంధనలో ముంగుర్తి ఏది? మందసం. అది ఎక్కడుంది? తెరలు ఉంటాయి, ఆ తెరలు ఆవలు ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి అక్కడికి. ఎవరు? ప్రధాన యాజకుడు ఒకసారి వెళ్ళాలి అక్కడికి పోవాలి. తన పాపాల నిమిత్తం రక్తం తీసుకుపోవాలి. మళ్ళీ ప్రజల పాపాల నిమిత్తం కూడా రక్తం తీసుకుని వెళ్ళిపోవాలి, తన కాని రక్తంతో. మరి ఈయనే తన సొంత రక్తంతోనే తండ్రికి పరలోకానికి వెళ్ళి వచ్చాడు ఆయన. ఇక నేరుగా మనం అందరం అడ్డోవర్ లేరు. క్రీస్తు ద్వారానే మనం వెళ్ళాలి. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అని యేసుక్రీస్తు చెప్పుకున్నాడు. ఆయన ప్రేమనే పరిచయం చేశాడు. అంటే పరిచారకులుగానే వచ్చా, అంటే అందరికీ పరిచారం చేయాలి. కులాన్ని, మతం అనేది మనుషులు పెట్టుకున్నది, ఇది కాదు పరిచయం చేసేది. ప్రేమను పరిచయం చేయాలన్నాడు. ఆకలైన వానికి ఏం చేశాడు యేసుక్రీస్తు? అన్నం పెట్టాడు. రోగైన వాడిని ఏం చేశాడు? బాగు చేశాడు. వాళ్ళకి అలాగనే గురుక్కుంటే ఏమంటాడు? ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కరలేదు, నేను నీతిమంతులను పిలువ రాలేదు అంటాడు. ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదంటే ఏంటి? నేను పాపులనే
పిలువ వచ్చి అందరూ పాపులా పరిశుద్ధులా? యేసుక్రీస్తు వచ్చేంత కాలం వరకు చాలామందే, అక్కడక్కడ కొద్దిమంది నీతిమంతులు తప్ప కోట్ల మందిలో, లక్షల మందిలో పాపులు ఉన్నారు. పదుల సంఖ్యలో నీతిమంతులు ఉన్నారు. నీతిమంతులను పిలువ రాలేదంటే నీతిమంతులు లేరని కాదు, ఉన్నారు. అర్మతే అనే యోసేపు నీతిమంతుడు కాదా? పక్కా నీతిమంతుడు. మరియమ్మ భర్త యోసేపు నీతిమంతుడు కాదా? నీతిమంతుడే. కొర్నేలి నీతిమంతుడు, దాతుర్యం గలవాడు, మంచిగా ఇతరులకు దానం చేసినవాడు, నీతిమంతుడే. అంటే నీతిమంతులు అది కొద్ది మందే ఉన్నారు. వాళ్ళు దేవుని ఆజ్ఞలు తెలుసుకొని గొప్పగా బతున్నారు. అసలు తెలియని కోట్ల మంది ఉన్నారు, లక్షల మందిలో ఉన్నారు, లక్షల సంఖ్యలో ఉన్నారు. ఈ లక్షల సంఖ్యలో ఏం చేయాలి? వీళ్ళని బాగు చేస్తే వాళ్ళని బాగు చేస్తారు వీళ్ళే అని యూదుల దగ్గరికి వచ్చిన. అందుకనే అన్యజనుల దగ్గర రాకుండా యూదా గోత్రంలో పుట్టించిండు. యూదుల దగ్గరికే నేను అన్యజనుల దగ్గరకు వెళ్ళను, నేను పోకండి, సమరీల యుద్ధకు వెళ్ళండి, నశించిన యూదుల దగ్గరికే వెళ్ళండి, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళండి అని యేసుక్రీస్తు కూడా చెప్తాడు. తిరిగి లేచిన తర్వాత సమస్త జనుల దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞగా పాస్ చేస్తాడు. అప్పుడు సర్వలోకానికి వెళ్ళండి, సర్వజనులకు నా మరణ సమాధి పునరుత్థానము నేను చెప్పిన మాటలు మీరు మొత్తం ప్రకటించండి అన్నది యేసు చెప్పిన బోధ సారాంశం. ఇప్పుడున్న ఈ రోజులలో మనం గమనిస్తే యేసు బోధలు అనేది మరుగైపోయినాయి. మనిషి తన స్వనీతిని స్థాపించుకున్నాడు, సొంత బోధలు అనేది ఆరంభమైంది. మనము వాక్యాన్ని పాటించకుండా ఎన్ని చెప్పినా వ్యర్థమే. అది మనుషులకు ఎక్కదు. ఎందుకంటే వాళ్ళు పాటించారు, వాక్యాన్ని ప్రకటించారు. వాళ్ళ బతుకులను చూసి అనేక మందిని మారినట్టుగా మనము చూడగలం. మన లోకములకు ఏమొచ్చినాయి? కథలు బాగా నమ్మడం స్టార్ట్ చేసింది. ఆ ఏదైతే కథలు నమ్ముకుంటున్నారో ఆ కథలనే క్రైస్తవులు కల్పనా కథలుగా చెప్పడం స్టార్ట్ అయింది. ఒకసారి చూస్తారా ఏ కథలు నమ్ముకుంటారు? ఏం కథ? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4 వచనాల నుంచి చూద్దాం. తిమోతికి రాసిన పత్రికలో సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపు తిరుగు కాలము. ఎవరంటున్నారు ఈ మాట? అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెబుతూ, కల్పన కథలు వింటారు మనుషులు, సత్యము వినరు, సత్యము చెప్పరు. మెజారిటీ పీపుల్ ఏమింటారండి? మెజారిటీ ఏమింటారు? గంట సేపు కూకొని వాక్యం వింటారా? గంట కాదు, 2 గంటల సేపు ఆరాధన చేయి, పాటలు పాడంటే ఎగురుతారు. వాక్యానికి గంట సేపు టైం ఏమంటే అబ్బా టైం చూస్తారు. పాటలు పాడేటప్పుడు టైం చూడరు. ఆనందం, ఉల్లాసం, విపరీతమైన స్వేచ్ఛ ఆరాధన, దేవదూత ఆరాధన ఇచ్చగలిగిన వారై స్వేచ్ఛ ఆరాధన పరులై వాటి గురించి మనసిస్తారు. కానీ దేంతో మనసుకు మారుతుందండి? ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. మళ్ళీ ఇక్కడికి వద్దాం. 10-17 రోమా. కాగా ఏం వినాలి? పాటలు వినాలా? ఏం వినాలండి? వినటం వల్ల అంటే ఏం వినాలి? క్రీస్తు అంటే ఏం చేసిండు ఆయన? మాటలే కదా. వినటం వల్ల విశ్వాసం కలగాలి. మాటల రూపంలో ఇప్పుడు ఏముంది? అక్షరబద్ధం చేసి దేవుని వాక్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. దీన్ని పట్టుకునే యోగ్యత కూడా మన బతుకులకు లేదు. అయినప్పటికీ కూడా మన పాపాల నిమిత్తము, మన నిమిత్తం, మన స్థానంలో మనకు ప్రతిగా ఆయన ఏం చేశాడు? బలి అయిపోయాడు, చంపబడ్డాడు. మ్రాను మీద మన పాపాలన్నింటి మోసుకొని పోయిన కలవరి శిలువలో చివరి రక్త బొట్టు వరకు కార్చిండు. మొత్తం నేల చిందింది, ప్రకృతి వణికిపోయింది, సూర్యుడు ఏమైపోయాడు? అదృశ్యుడు అయిపోయాడు. తట్టుకోలేకపోయింది, ప్రకృతే బిలబిలడాడిపోయింది. ఈ కఠినాత్మను కింద ఉండి ఏం చేస్తారు? దూషిస్తారు. ఏమని? నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ శిలువ మించి దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకోలేని వాడు, తను తాను రక్షించుకోలేని వాడు వీడు ఇతరులను రక్షిస్తాడా? వీడు 3 దినముల తిరిగి దేవాలయం కడతాడా? 46 సంవత్సరాలు కట్టిరు ఆ పితరులు. వీడేంటి? వీడిని మీరు రక్షించుకోవడానికి అతి తూలన ఆడుతున్నారు. ప్రకృతి ఏం చేస్తుంది? విలవిలడాడిపోతుంది, తల్లడిల్లిపోయిందండి, తల్లడిల్లిపోయింది. సూర్యుడు అదృశ్యం అయిపోయింది, చిమ్మ చీకటి కమ్మింది, భూమి ఏమైపోయింది? చెలించిపోయింది, బద్దలైపోయింది, బండలు బద్దలైపోయినాయి. మొత్తం దేవాలయపు తెర ఏమైపోయింది? చినిగిపోయింది, పైనుంచి కింది వరకు.
మనిషి హృదయం మాత్రం చినగదు. మనిషి హృదయం చినగదు, మనిషి హృదయం కరగదు, మనిషి కఠినపరుచుకుంటాడండి. అందుకనే కఠినాత్ములైన మనుషులకు ఏం చెప్తున్నాడు? వినటం వల్ల విశ్వాసం కలుగును. ఆ వినుట ఎవరి గురించి అంట? క్రీస్తును గూర్చిన మాటల వలన, ఆయన చెప్పిన మాటల వలన కలుగుతుంది. చెప్పిన మాటలు ఏంటి? ఏం చెప్పాడండి? మోహపు చూపు చూడవద్దు, అబద్ధపు సాక్ష్యము పలకవద్దు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, మీరు పరిశుద్ధంగా జీవించాలి. తండ్రి పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరలోకమందు తండ్రి పిల్లలకు మీరు కావాలంటే అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. మీ నోట నుండి వచ్చి వ్యర్థమైన ప్రతి మాటకు లెక్కప్ప చెప్పాలి. అనేకమైన సందర్భాలు యేసుక్రీస్తు చెప్పిండు. ఆ మాటలు మళ్ళీ ఏం చెప్పాలి? ఆయన చెప్పిన మాటలను ఏం చెప్పాలి? లోకానికి చెప్తే లోకం ఈయన ఏం చెప్తుంది? విశ్వసిస్తుంది. అది క్రీస్తును కూర్చిన మాట అయి ఉండాలి. ఆయన ఏం చెప్పిండో ఆ మాటలన్నీ సమాజానికి మనం చెప్తే అప్పుడు ఏమైపోతుంది? కఠిన హృదయాలు సైతము కరిగిపోతాయి. ఒక విచారమందు పట్టబడిన స్త్రీని చూసిండు, ఏమన్నాడు? యేసుక్రీస్తు ఇలా చెప్పాడండి, ధర్మశాస్త్రం ప్రకారంగా చంపాలను. ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వచ్చి ఏం చేసిండు? ధర్మశాస్త్రాన్ని సైతము మార్చివేసిండు, కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టిండు. మీరు కొడతాను సంపదానికి రెడీగా ఉన్నారు, మరి మీరేం శుద్ధులు? మరి మీరు పాపులా శుద్ధులా? మీలో పాపం చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయండి అన్నాడు. నోరు మూసుకొని సప్పుడు కాకుండా వెళ్ళిపోయారు. అది కౌన్సిలింగ్ అంటే, అది సమానత్వం అంటే. ఆమె ఏదో పాపం ఎవరిని దోసుకోలేరా, ఎవరిని చేసుకోలే, తన శరీరాన్ని పనంగా పెట్టింది పొట్ట పోషించుకోవడానికి. పొట్ట తిప్పల కోసం పాపం అమాయకురాలు తీసుకొచ్చి నిలబెట్టారు. ఆమెతో చేసిన వాడు ఎక్కడ్రా? ఆమెతో పాపం చేసిన వాడు ఎక్కడా? అంటే పురుషుల పక్షపాతిగా మారినా మీరు దొంగలారా? ఆమె ఎక్కడా? ఈమెను తీసుకొచ్చిన వాడెక్కడా? అయినా పొద్దుగా లేతే ఎవడేం చేస్తున్నా చూస్తురా? అదే పని మీ పని. పొద్దున్నే ఏం చేస్తారో మీరు, నేను వాక్యం చెప్తానికి వచ్చిన, మీరేం చేస్తారు? ఎక్కడ తప్పులు వాక్యం కింటందుకు రాలేరా? తప్పు చేసిన పట్టుకొచ్చి సంపుతందుకు మీకున్నారు. మీ క్రూరమైన మీ ఆలోచన ఏంది? మీ మనస్తత్వం ఏంది? మీ భ్రష్ట హృదయాలు ఏంటి? నేను ఇంత వాక్యం చెప్పడానికి నేనొస్తే మీరేం చేస్తారు? మంచిగా ఏం చేస్తారు? ఎవరి ఇళ్ళల్లో ఏం పాపం చేస్తారు? ఎవరి దగ్గర ఏడముంది అని పోయి వాళ్ళ దగ్గర పోయి ఆమె తీసుకొచ్చి నిలబెట్టిరు. తకాంచి అడుగుతుంటారు యేసుక్రీస్తుని. మీలో ఎవడు పాపం చేయలేదో మొట్టమొదట ఆమె మీద రాయండి అనగానే ఏమన్నాడు? అనుకుంటే వెళ్ళిపోయారు. అందరు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. మొత్తం రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. అది చెప్పాలి, నా యేసు ఎంత గొప్పవాడో. అప్పటికి ఆయన వయసు ఎంత? 32 ఉండొచ్చు. ఆ మాట చెప్పేవారు 31, 32 ఉంటాయి. ఏది రాయేయమని చెప్పేవారికల్లా ఇంత వయసులో ఉన్నవాడు, ఇంత వయసులో ఎప్పుడైనా కామంతో నన్ను చూసిన వాళ్ళే తప్ప నన్ను తల్లిగా భావించిన వాడు ఏ ఒక్క మగాడు లేడు. ఆయన హృదయం కరిగిపోయింది. తల్లి మాతృత్వం అనేది పరిమళించింది ఆ తల్లిలో. అమ్మాయిగా వెళ్ళి పాపం చేయకు, నా యేసు ఇలా బాగు చేసిందని చెప్పాలి. వినటం గురించి ఏం మాట చెప్పాలి? విశ్వాసం కలగాలని ఏం చెప్పాలి? ఇలాంటి పాపులను సైతం ప్రేమించి హక్కును చేర్చుకున్నాడు. సమాజం కొంటి సంపేద్దాం అనుకుంది, నా యేసు ఆమెకు ప్రాణభిక్ష పెట్టిండు. అమ్మా నేను నిన్ను శిక్షించను కానీ వెళ్ళిగా పాపం చేయకు, ఇది మనిషిని బ్రతికించేది, ఇది నా యేసు చెప్పిండు అని సమాజంలో చెప్పాలి. ఇది కౌన్సిలింగు. కొడితే మారుతారా, తిడితే మారుతారా? ఇన్ని చట్టాలు తెచ్చిరండి. వ్యభిచారం చేయొద్దు అని చట్టాలు ఉన్నాయా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. చట్టాలు ఏం చేస్తారు? చట్టం చేసే వాళ్ళే దానికి బ్రోకర్లుగా మారి ఏం చేస్తారు? ఈ బ్రోకర్ హౌజులు నడుపుతున్న వాళ్ళు కూడా రాజకీయ నాయకులు కూడా ఉండట. మరి వినికిడి ఈ దొంగలు ఏం చేస్తారు? రాజకీయ నాయకులు పెద్ద వాళ్ళే. ఈ వ్యభిచార ఈ కూపంలో ఉన్నవాళ్ళు, ఆ బ్రోకర్ హౌజులు నడిపించే వాళ్ళలో పెద్ద వాళ్ళ హస్తమే ఉందట. వాళ్ళ రక్త మాంసముల మీద కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు చంపించే దౌర్భాగ్యులు ఉన్నారు. మనుషులను ప్రేమించి మహనీయుడు వచ్చి ఏం చేసిండు? ఆమెను క్షమించన్నాడు. ఈ మాటలు చెప్పాలి సమాజానికి. యేసు ఇంత గొప్పోడని మతంగా చెప్పకండి అనవసరంగా. యేసుని నమ్ముకుంటే ఏమవుతుంది? పరలోకం అవుతుంది చెప్పండి. యేసుని నమ్ముకుంటే ఏమవుతుంది? మారు మనసు. యేసుని నమ్ముకుంటే పరలోకం ఇస్తాడు ఆయనే.
యేసుని నమ్ముకుంటే నీలో ఉన్న క్రూరత్వం, దురాలోచనలు, ఈ పాపపు తలంపులు తీసేస్తాడు. ఆయన నీలోకి వస్తాడు, నీలో నివసిస్తాడు, నీతో జీవిస్తాడు. నేను సన్మార్గంలో నడుపుతానని చెప్పాలి. మతంగా బోధిస్తే పిల్లలు పుడతారు, ఇది పుడతారు, ఇవన్నీ ఎందుకయ్యా బాబు, ఇవన్నీ వద్దు. యేసుక్రీస్తు నన్ను నమ్ముకుంటే పిల్లలు పుడతారని ఒక్క రెఫరెన్స్ చూపి నాకు బైబిల్లో, ఒక్క రెఫరెన్సు. నన్ను నమ్ముకుంటే మీరు పిల్లలు పుడతా, పిల్లలు పుట్టితా అని ఎక్కడని చెప్పిండా? నన్ను నమ్ముకుంటే రోగం లేనో రోగి బాగా అయిపోతాడని చెప్పిండా యేసుక్రీస్తు? ఆయన వచ్చి బాగు చేసిండు. నేను వచ్చింది వేరే పర్పస్, మీరు వచ్చింది శుద్ధి చేసి. బైబిల్లో రాయబడ్డది ఖచ్చితంగా. కళ్ళకు అంటే గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, మగవారు మాట్లాడుతున్నారని ప్రవచనం ఉంది. ఇది నేను చేయకపోతే నేను ఆయన కాదనుకుంటారు వీళ్ళు. అందువల్ల అది ప్రవచింపబడిన మాటలు, ప్రవక్తల ద్వారా పలకబడిన మాటలు నెరవేరాలి నా బతుకుల్లో. అందుకనే గుడ్డివానికి చూపు, కుష్ఠవానికి శుద్ధి, గుడ్డివానికి చూపు, కుంటివానికి కుష్ఠులోకి శుద్ధి, కుంటివానికి నడక, అవునా, మగవానికి నోటి మాట, చెవిటివానికి చెవిడు వినకడి. ప్రవచనంలో రాయబడ్డాయి. అని చెప్పాలి. ఆ ఇత్తడు రాయని ఇప్పుడు విలువద్దు తెలుసా? అసలు ఏ కాలానికి చెందింది, ఎప్పుడు పిలిచిండు, అది ఎవరు సంబంధించింది, ఏం కథ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మొన్న ఒక ఆయన మాట్లాడుతాడు, తెలంగాణ శ్యామ్ అని ఒక ఉన్నాడు బ్రదర్, ఉద్యమకారుడు. ఆయన చెప్తుడు ఏమంటుడు, ఈ క్రైస్తవులు కూడా, నేను ఈ 3 మతాలు అందరూ సమానమే, మంచోళ్ళే, ఇటు ముస్లిమ్స్ని తులనాడొద్దు, ఇటు హిందువులను తులనాడొద్దు, అటు క్రైస్తవులు కూడా తులనాడొద్దు. మైనారిటీని అంటే అలా చంపుతామా మనం? వాళ్ళు కూడా భారతీయులే. తప్పు. ఎవరు నమ్ముకున్న దేవుడు వారు గొప్పగా ప్రకటించుకుంటారు, మనం అనొద్దు. కానీ ఎవరిలో మూఢాచారాలు ఉన్నా అవి ఎండగట్టాలి. అది క్రైస్తవులు ఒక మూఢాచారం ఉంది, దౌర్భాగ్యం. నూనె పెట్టుకొని వస్తారు, ఇది పిల్లలు పుడతారు అంటారు, గడ్డలు మాయమవుతుంటారు. ఇది తప్పు కదా. మరి ఇన్ని హాస్పిటల్ ఎందుకు? ఇవన్నీ చేస్తారు, తప్పు కదా. నిజమే కదా, మరి నిజమే కదా. అది నీ విశ్వాసం ఉంటే బాగు చేస్తారు. ఎక్కడైనా బాగు చేసి నువ్వు చెప్పమన్నాడా వద్దన్నాడా? ఖండితంగా ఆజ్ఞాపించి, ఇది ఎవరికి చెప్పకంటాడు, ఎవరికి చెప్పకు సుమి, ఖండితంగా ఆజ్ఞాపిస్తాడు. మరి ఎందుకు మరి అన్నీ ప్రాపగండం చేస్తారు, నవ్వుల పాలు చేస్తారు? ఎక్కడైనా అపోస్తులు, మీరు యేసుప్రభుని నమ్ముకోండి, మీకు పిల్లలు పుడతారు, ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇస్తాడు, ఎక్కడైనా ఒక రెఫరెన్స్ ఉందా? ఒక రెఫరెన్స్ ఉంచాడు నూతన నిబంధనలో. యేసును అపోస్తులైన పౌలు గారు చెప్పిండా, పేతురు గారు చెప్పిండా, యోహాన్ గారు చెప్పిండా, లూకా గారు చెప్పిండా? ఎవరైనా ఏ శిష్యుడన్నా ఇలా చెప్పిరా చెప్పండి? యోహాన్ గారు పద్మాస దీపంలో పరవాసి ఉన్న యోహాన్ గారు ఏమన్నా చెప్పిండా? ఎవరు చెప్పలేని ఎందుకు చెప్తారు మరి? అంటే మన వాళ్ళు కూడా ఏం చెప్తారు? కథలు చెప్తారు, పిట్ట కథలు చెప్తారు. వినడం వల్ల విశ్వాసం కలగాలి. అది క్రీస్తుని గురించిన మాట అయి ఉండాలి. క్రీస్తు ఏం చెప్పించింది సమాజానికి? యేసుక్రీస్తు సమాజానికి ఏం బోధించిండు? ఆత్మ గురించి బోధించిండు, పాపం గురించి చెప్పిండు, హెచ్చరించిండు. ఇది పాపం మంచిది కాదు, మొహం చూస్తే మంచిది కాదు, బూతులాడితే మంచిది కాదు. నీ హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. దురాలోచనలు పాపయుక్తమైన నీలో నుంచి వస్తున్నాయి. మత్సరము, నరహత్య, దొంగతనాలు, ఇవన్నీ ఒక లిస్టే చెప్పిండు మొత్తం. ఆ లిస్టు ఏంటి, ఎలాంటి పాపాలు ఎండగట్టిండో మీరు ఒకసారి చూడండి. 7వ అధ్యాయం మార్కు సువార్త వద్దాం. సమాజానికి ఎలాంటి హితబోధ, ఆరోగ్యకరమైన బోధ మనం నమ్మిన దేవుడు మన యేసుక్రీస్తు సమాజానికి ఏం బోధించాడో చూడండి. 7వ అధ్యాయము 21వ వచనం. సమాజానికి హితబోధ శాస్త్రులకు పరిచయాలుగా బోధించిండండి. ఆయన ఇలాంటి మనిషిలో ఉన్న గూడు కట్టుకొని పోయి భక్తులమని నాటకాలు చేసుకుంటూ భ్రష్టులైపోయిన కాలానికి శాస్త్రులకు పరిచయాలను ఉద్దేశించి బోధిస్తున్న బోధ చూడండి. లోపల నుండి అనగా, లోపల నుండి అంటే ఏమనుకో, పైన అంతా చదువుకోండి, చేతులు కడుక్కోకుండా మీ శిష్యులు భోజనం చేస్తున్నారని చెప్తారు ఈ దౌర్భాగ్యులు. యెరూషలేము నుంచి వచ్చి చెప్తుంటారు అనమాట. అది ఇంటికి వెళ్ళాక చదువుకోండి, మనకు కావాల్సిన కంటెంట్ నేను చెప్తున్నా. మీరు గమనించండి, ఆయన ఏం చెప్తుడు, ఎలా అపవిత్రుడైపోతాడు, ఎలా మనిషి భ్రష్టుడై దేవునికి దూరం అయిపోతాడు అన్న కాంటెస్ట్లో చెప్తుండు. ఎవరు? యేసుక్రీస్తు. 21 మనం చదువుతున్నాం. మనుషుల హృదయంలో ఉండి అనగా చెప్తుండే ఏంటట? పాపం ఏంటి? దేవునికి మనిషికి దూరం చేసేది, దూరం అయిపోయేది. ఎలాంటిది? ఏముంది అంటే దురాలోచనలు ఎక్కడున్నాయి? హృదయంలో ఉన్నాయి. హృదయం ఏమై ఉండాలి? దేవునికి ఆలయమై ఉండాలి. నీ హృదయం ఏమై ఉండాలి?
దేవుని మాటలు రాసుకునే పలకై ఉండాలి. అక్కడ ఏమున్నాయి? దురాలోచనలు ఉన్నాయి. అంటే భ్రష్టుడైపోతుండు, ఎదుటి మనిషిని ఓర్వలేకపోతుండు, భార్యను భర్త ఓర్వలేకపోతుండు, భర్త భార్యను ఓర్వలేకపోతుండు, తల్లిదండ్రులు పిల్లలు ఓర్వలేకపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులు ఓర్వలేకపోతున్నారు, అన్నదమ్ములను, ఇవన్నీ బంధాలన్నీ ఈ దురాలోచనలు ఉన్నాయి కనుకనే ఒకరికొకడు పడదు, ఒకరికొకడు ఓర్వలేడు, బంధాలు కూడా బలహీనమైపోతున్నాయి. ఎందుకు? ఈ దురాలోచనలు ఉండవలనే. ఈ దురాలోచనలు ఉండవలనే మనిషిని మనిషిగా ప్రేమించుకోలేడు, మనిషిని మనిషిగా చూసుకోలేడు. తెలుసా? అవి బయట పెడుతుండే యేసుక్రీస్తు ప్రపంచానికి సరికొత్త బోధ, సరికొత్త విధానాన్ని చెప్తుండు. మొత్తం మీరందరూ భక్తులు 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 అని తిరుగుతున్నారు. ఒరే వేషధారులైన భక్తులారా, మీ హృదయంలో ఏముందిరా? దురాలోచనలు ఉన్నాయి. అప్పటి వరకు మాట చెప్పిన వాళ్ళు లేరు. మీ హృదయంలో దురాలోచనలు ఉన్నాయి అని ప్రపంచానికి మనిషి హృదయంలో గూడు కట్టుకున్న మలినం, పాపం ప్రపంచానికి పరిచయం చేస్తుండే యేసుక్రీస్తు. అందరు భక్తులే, మరి ఈ నేరాలు ఎందుకురా? అందరు మంచోళ్ళే, దొంగతనాలు ఎందుకురా? అందరు మంచోళ్ళే, వ్యభిచారాలు ఎందుకురా? అందరు పవిత్రులే, ఈ దొంగతనాలు దోసుకునే ఇవన్నీ ఎందుకు? నా తండ్రి 10 ఆజ్ఞలు ఇచ్చిండు. ఆ 10 ఆజ్ఞల్లో తల్లిదండ్రులు సన్మానించమని చెప్పాడు, మంచిగా ప్రేమించమని చెప్పాడు, భార్యాభర్తల గురించి, పిల్లల గురించి, అందరి గురించి చెప్పాడు కదా. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, తోపు నడిచేటప్పుడు నీ పిల్లలను ప్రభు శిక్షణలో, ప్రభు బోధలో పెంచమని చెప్పాడు కదా. పిల్లలు ఎందుకు ఇంత భ్రష్టులు అయిపోతారు? భార్యాభర్తల బంధం ఎందుకు ఇంత బలహీనమైపోయింది? ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ఒకరి ధర్మం ఒకరు నడపాలని చెప్పాను కదా. మరి ఎందుకురా నీ భార్యను వదిలిపెట్టి పక్కదాన్ని ఎందుకు పోతున్నావు? చెప్పలే యేసుక్రీస్తు? ఈ కదా సమాజానికి కావాల్సింది. ఎందుకు మతంలాగా బోధించి ఇది ఒక మతము అని ఎక్కడ చూసినా కూడా ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. మతం నమ్ముకున్నామని మనం కూడా నమ్ముకున్నామని చెప్పుకొని ఉన్న క్రైస్తవులు ఎంతమందిని భార్యను తన సొంత శరీరాగా ప్రేమించుకుంటుంది చెప్పండి? ప్రేమిస్తుండా? ఎంతమంది తన సహోదరులను చక్కగా ప్రేమిస్తున్నారు? ఎంతమంది అక్క చెల్లెలతో సఖ్యతగా మంచిగా ప్రేమ కలిగి ఉంటున్నారు? క్రైస్తవ కుటుంబాలే చెప్పుకుంటారు, క్రైస్తవ కుటుంబాలు. కానీ వచ్చేవరకల్లా లోకుల కంటే అద్మానంగా తయారైపోతారు. ఇది న్యాయమా? దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి, ఊరుకుంటాడా? అందుకనే క్రైస్తవ్యం ఈరోజు తిరుగుబాటు జరుగుతుంది. దురాలోచనలు అని చెప్తుండే మనిషి హృదయమేనా? దురాలోచనలను, జారత్వమును ఎక్కడ ఉంటుందండి? పైకి కాదు, వాడు హృదయంలోనే జారత్వం చేస్తుడు, కళ్ళతో చూస్తుండు, మనసులో జారత్వం చేస్తుండు. నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారములను, మత్సరము, ఎదుటి మనిషికి ఏదైనా మంచుకుంటే ఓర్వడీడు, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును అవి వచ్చును. ఈ చెడ్డవన్నీ అంటే మనిషి హృదయం నుంచి, లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని చెడ్డవానిగా, అపవిత్రునిగా చేస్తుంది. ఇదండి సమాజం. ఈ లేనివాడనుండా ఇవి ఉంటే మానుకుంటే నువ్వు గొప్పనివే ఈ చెప్పాలే సమాజానికి. మతంగా బోధిస్తే ఇది మతమేనండి, మతంగానే ఉంటుంది. పవిత్రులకు అన్ని పవిత్రములే, అపవిత్రులకు అన్ని అపవిత్రములే. నువ్వు ఏం బోధిస్తున్నావు సమాజానికి? నేను ఎప్పుడు అదే చెప్తుంటా, నీ బ్రతికే ఒక సువార్తగా ఉండాలి. మాటలు చెప్పేదానికంటే మన బ్రతుకు అనేది, మన ప్రవర్తన అనేది ఏమైపోద్ది? చాలామందిని ప్రభావితం చేస్తుంది. అందుకనే శిష్యుల ప్రవర్తన చాలామందిని ప్రభావితం చేస్తుంది. అందుకనే మీ ఆత్మను ఏం చేయమన్నాడు? సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించు. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన గలవారై. సత్ప్రవర్తన ఎందులో ఉండాలి? సమాజంలో ఉండాలి. ఏ విషయంలో దుర్మార్గులను మిమ్మల్ని అన్యజనులు దూషిస్తారో వారు సిగ్గుపడినట్లు వారి ముందట మీ సత్క్రియలను వారి మధ్య చేయండి. మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గం దూషిస్తారో వారు విమర్శ దినమందు, క్రీస్తు దర్శన దినమందు సిగ్గుపడాలి అని చెప్పిండు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ముందే చెప్పిండు, తిడతారు, కొడతారు, అది అని తిడతారు, కొడతారు అని. ఏం చెప్పాలి? ఈ లేకుండా ఉన్నవా అని అడగాలి. ఒకటేనాయా బైబిల్లో ఈ మాటలు ఉన్నాయి. ఒక దేవుడు చెప్పిండు, ఇవన్నీ మరే దురాలోచనలట, అహంభావం అట, దేవదూషణ అట, ఈ భ్రష్టత్వం అంతా ఇవన్నీ వచ్చి మనిషిని అపవిత్రుణ్ణి చేస్తుంది అని మరే చెప్తుంది. మరి ఇదంతా ఏంది? మేము గీ చెప్పడానికి వచ్చినామయ్యా.
మనిషిని మనిషికి కాకుండా దూరం చేస్తుండు, తల్లికి బిడ్డ కాకుండా బిడ్డ తల్లికి కాకుండా ఒకరినొకరు అప్పగించుకుంటున్నారు, ఒకరినొకరు ఓరవలేకపోతున్నారు. ఈ దేవుడు చెప్పిండు, దేవుడు చెప్పిన సంగతులకి చెప్తున్నాము, ఈ నీలో లేకుంటే నీకు దండం బదరు, ఈ నీలో ఉన్నాయని చెప్పాలి, అడగాలి. ఈ నీలో లేకున్నాయి అనుకో నువ్వు గొప్పోడు, ఈ నీకు అవసరం లేవని చెప్పాలి. ఈ మాటలు చదివియాలి. ఈ నీకు లీవు కదా, ఈ నీకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో. ఈ అయితే ఎవడైతే ఉన్నాడో వాడు బాగుపడడానికి దేవుడు చెప్తున్న మాటలు. లేనివాడు బాగు చేసుకుంటాడు, ఉన్నవానికి అవసరం లేదు, వెళ్ళిపో. అందుకనే దేవుడు కూడా ఏం చెప్పాడు, ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు, అనారోగ్యులకే వైద్యుడు అవసరం. అందుకని ఆయన పరమ వైద్యుడిగా వచ్చిండు. ఏ స్కానింగ్లో దొరకదు. దురాలోచన ఉంది అని స్కానింగ్లో వస్తుందా, ఎక్స్రేలో వస్తుందా, బ్లడ్ పరీక్షలు వస్తుందా, మూత్ర పరీక్షలు వస్తుందా, ఏ పరీక్షలు వస్తాయిరా నాయన ఈ రోగాలు? మీరు గమనించారా? ఏ హాస్పిటల్కు ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా నాకు దురాలోచన ఉంది, నాలో ఏముంది, జారత్వం ఉంది, లోపల జారత్వం జరుగుతుందట, నరహత్య ఉంది, నీలో ఇవన్నీ ఉన్నాయి, నాలో బయటపెట్టు అంటే ఏంటి? యూరిన్ పరీక్షలు వస్తాయా, బ్లడ్ పరీక్షలు వస్తాయా, మరణం కూడా పరీక్ష చేస్తారు, మరణ పరీక్షలు వస్తాయా, ఏ పరీక్షలు వస్తాయి? ఎవరికి చెప్పాలి ఇవి ఉన్నాయని? ఏ గ్రంథంలో రాయబడ్డాయి అన్నీ ఇలాంటివి ఉన్నాయని ఎవరు చెప్పాలి? ఆకారాన్ని ఇచ్చి తల్లి గర్భంలో జీవాన్ని పోసి ఈ లోకానికి తీసుకొచ్చిన సృష్టికర్త నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు మర్చిపోకు. సృష్టికర్త తన హస్తములతో తన అరిచేతులతో చెక్కుకొని తన కళ్ళతో చూచుకొని 9 మాసాలు తన కళ్ళతో చూసుకున్నాడు. చిన్న బిడ్డప్పుడు ఎన్ని ఉంటాయి ఎరికైనా? బిడ్డకు 300 ఎముకలు ఉంటాయి. పెరిగి పెద్ద అయినప్పుడు ఎన్ని ఎముకలు ఉంటాయి? 204 ఎముకలే ఉంటాయి. మరి మిగతా అన్నీ ఏమైనాయి? మానవ మేధస్సుకు అందని అద్భుతమైన జీవితమేనండి. ఈ మెదడేంది, గుండె ఏంది, కిడ్నీలేంటి, ఈ అంతర అవయవాలేంటి, ఈ పేగులేంటి, నరాలేంటి, ఇదంతా ఈ గూడు, ఎముకల గూడు, ఈ అస్థి పంజరం ఎలా నిర్మితమైంది? ఎముకలు ఉండవు తెలుసా? పిండంగా ఉన్నప్పుడు ఎముకలు ఉండవు. అది మారి ఆ ఎదుగుతున్న ఒక అద్భుతం. కొత్తగా పాట రాసిన అన్నయ్య అదే, ఎలా ఎదుగుతాయో అది మానవ జ్ఞానానికే అందని అద్భుతమయ్యా నీ జీవితం. దాని గురించి చెప్పండి. దీన్ని నువ్వు తునీకరించుతున్నావంటే, ఉన్మాదం రెచ్చిపోతుందంటే, మన వాళ్ళు సైలెంట్గా ఉండి దేవుని ప్రేమను వెదజల్లుకుంటే వెళ్ళిపోవాలి తప్ప తిరగబడతాం, మేము బుద్ధి చెప్తాం అంటే కుదరదు. ఎందుకంటే ప్రశ్నకు సమాధానం కానే కాదు. తెలుసా? ప్రశ్నకు సమాధానం కానే కాదు. నేను గమనించండి, వాడు ప్రశ్నిస్తావు, నువ్వు ప్రశ్నిస్తావు, ఇది తెగి ముడిపడతావు ఎప్పుడైనా సరే, అస్సలు కానే కాదు. వాడు ప్రశ్న అడిగితే నువ్వు సమాధానం చెప్పేంత స్థాయిలోనే బైబిల్ పెట్టింది ఖచ్చితంగా. ఎదుటివాడినిగా నువ్వు నోరు మూసేటట్టుగా. యేసుక్రీస్తుని కూడా ప్రశ్న అడుగుతారు, కైసరుకు పన్ను ఇవ్వచ్చా, కట్టొద్దా, కట్టొద్దా ఏంటి అంటాడు. దాన్ని తీసుకురామంటాడు, దేనాలను తీసుకొస్తాడు, చూస్తాడు, దీని పైరాత ఎవరిది అంటాడు, కైసరిది అంటాడు. కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అంటాడు. ఆశ్చర్యపడి అప్పటి నుంచి వెళ్ళి ఆయన ప్రశ్న అడగడానికి కూడా తెగింపలేదు, ఎవరికి ధైర్యం సరిపోలే. అది ఎందుకంటే ప్రభుత్వం నడుపుతుంది, ఖచ్చితంగా పన్ను కట్టాలి. యేసుక్రీస్తే పన్ను కట్టమన్నాడు ఖచ్చితంగా. ప్రభుత్వానికి ఎప్పుడైనా ప్రభుత్వపు నాయకుల గురించి కూడా ప్రార్థన చేయమన్నాడు. అధికారులు మీరు లోబడి ఉండండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. పరిపాలన మంచిగా పరిపాలించడానికి, వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ జ్ఞానం గురించి, మంచిగా ప్రజలందరినీ ఏలడానికి మంచి జ్ఞానము, మంచి ఆరోగ్యం కోసం మీరు ప్రార్థించండి. నాయకుల గురించి ప్రార్థించండి, అధికారుల గురించి మీరు ప్రార్థించండి అని చెప్పిండు. ఎక్కడ వ్యతిరేకించమని చెప్పలే. భారత రాజ్యాంగం ఉన్నది మనకు, కానీ ధనం ఉన్నోనికే సుట్టమైపోయింది. అన్నిటికంటే ముఖ్యమైనది రాజ్యాంగం, నీకు దైవ రాజ్యాంగం. దీన్ని పాటిస్తే చాలు, అన్నిటి నువ్వు పాటించినట్టే. దీన్ని చూసేనండి అన్ని నియమాలు పెట్టుకొని రాసుకున్నది మొత్తం. దీంట్లో లేదు ఏది చెప్పండి? ఈ 66 పుస్తకాల్లో లేదంటే ఏమన్నా ఉందా? అన్నీ ఇళ్ళనే ఉన్నాయి. అందుకనే బైబిల్ చెప్పకుండా కథలు చెప్తుర్రు అని చెప్పాడు. వినటం వల్ల విశ్వాసం కలగాలి. అది క్రీస్తుని గురించిన మాట అయి ఉండాలి. మాట అంటే ఏం చెప్పాడు యేసుక్రీస్తు? అనేకమైన సందర్భాలు చెప్పిండు. స్కానింగ్కి దొరకాయి, రక్త పరీక్షలో దొరకాయి, మూత్ర పరీక్షలో దొరకాయి, మలన పరీక్షలో దొరకవు, ఈ మాంస పరీక్షలో కూడా దొరకవు. ఏంటి?
దురాలోచనలు. మీరు గమనించండి, దురాశలు దొరకవు, దురాలోచనలు దొరకవు, అలాగే జారత్వములు దొరకవు, నరహత్యలు దొరకవు, దేవదూషణలు దొరకవు. ఇవన్నీ చెడ్డవట. ఎక్కడి నుంచి వస్తాయట? ఈ హృదయములో నుంచి వస్తాయట. అవి మనిషిని అపవిత్రునిగా మారుస్తుంది. అపవిత్రతను తొలగించాలంటే ఎవరు కావాలి నీకు? యేసు రక్తము ప్రతి పాపము నుంచి కడుగుతుంది, నిన్ను విముక్తునిగా చేస్తుంది. ఆయనే మతశాపకుడు కాదు, మతాన్ని బోధించలే, మార్గాన్ని బోధించాడు. నీ మనసు మార్చడానికి వచ్చాడు ఆయన. నీ మనసు మార్చడానికి వచ్చాడు. క్రూరమైన స్వభావం కలిగి ఉన్నది నీకు. ఆ క్రూరత్వాన్ని తీసి దైవత్వాన్ని నింపి ప్రేమను నీలో పరిమళింపజేయడానికి వచ్చాడు. తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం. తిమోతి సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. కల్పనా కథలు, మన వాళ్ళు కూడా కథలు చెప్తున్నారు కాబట్టి ఇది ఒక మత గ్రంథం అయిపోయింది. మత గ్రంథం అని చెప్పుకోండి. మతం అని ఉందా ఎక్కడన్నా? యూదా మతం ఉందండి. క్రైస్తవ మతమా మార్గమా? మార్గం. మరి మతం అని ఎందుకు ముద్రేస్తారు? మరి మతం అని ఎందుకు ముద్రేస్తున్నారు అంటే మన వాళ్ళు మతంగానే బోధిస్తారు కనుక. అందుకనే చూడండి, సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలోనూ మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించుము అంటున్నాడు. జరిగించుము అంటున్నాడు. పైన 3వ వచనం చూడగా, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుందురు. సత్యమునకు చెవినివ్వరు. సత్యం అనేది సమాజంలోకి వెళ్ళలే. సత్యం అనేది సమాజంలోకి వెళ్ళలే. మిషనరీ వచ్చినప్పుడు మహానుభావులు సత్యాన్ని వ్యాపింపజేశారు. కానీ ఇప్పుడు వ్యక్తి భజన అయిపోయింది. సత్యం అనేది వెళ్ళట్లేదు, సంస్థ వెళ్ళిపోతుంది. సత్యం వెళ్తుందా? సంస్థ వెళ్తుందా? సంస్థ, డినామినేషన్, సంస్థలు వెళ్ళిపోయినాయి. ఏ సంస్థ? చాలా సంస్థలు ఉన్నాయి. సంస్థలు వెళ్తే ఇక సత్యం ఎక్కడ ఉంటుంది? అక్కడ వాడే ఉంటాడు. ఇక సంస్థ ఎవరి సంస్థ అయితే వాని పాటే పాడతారు, వాని డబ్బే కొడతారు. ఇక వాని డబ్బే వాయిస్తుంటారు. మొత్తం ఏసుంటాడు అక్కడ, సత్యం ఉండదు. ఏం చెప్తారు అక్కడ? కల్పన కథలు. చెవులు ఏమిస్తాయి అక్కడ? ఏమిస్తాడా? ఎందుకనగా సత్యమునకు చెవినేక వాళ్ళకు ఏమైపోతాడు? దురాశలకు అనుకూలమైన వాళ్ళకి ఏముంటాయి? ఆశలు. ఆశలు ఎలా ఉంటాయట? దురాశలు. ఏం ఆశ? యేసు ఆకాశం ఆకిలిపై పట్టజాలన్న దీవెనలు కురిపించాయి. దురాశలు. ఆశ, దురాశ. మీరు గమనించండి. ఇవి కావాలి మనకు, ఇవి కావాలి. కడుపులో గడ్డ అయింది, ఇప్పుడే యేసునామములో కరిగిపోవును కాక. కరిగిపోద్దా? మరి ఈ వైద్యం అంతా ఎవరు పెట్టిరు? వైద్య జ్ఞానం అంతా ఎవరు పెట్టిండండి? ఈ మెడిసిన్ అంతా ఎవరిది? ఈ ప్రకృతిలో ఇంత ఇచ్చింది ఎందుకు? ఎందుకు ఇచ్చిండండి? ఈ క్రైస్తవంలో ఇది అజ్ఞానమా విజ్ఞానమా? విజ్ఞానం వైపు నడిపేయమని దేవుడు చెప్పిండు. మళ్ళీ అజ్ఞానం వైపు అంధకార చీకట్లోకి ఎందుకు తీసుకెళ్తున్నారు? అంటే దురాశలు చూడండి. దురాలోచనలు అంటే మీరు గమనించండి. ఏం కావాలి? ఆశ వేరు, దురాశ వేరు. ఆశ అంటే ప్రతి మనిషి ఆశాజీవి, కావాలని కోరుకుంటాడు, ఓకే. కానీ మీరు గమనించండి, నేడు మాకు దినదిన ఆహారం నేడు మాకు దయచేయము అపోస్తలులు ప్రార్థించారు. ఎందుకండి? బాలక ఆ పూట ఎవరని పిలిచి పెడితే తింటారు, లేకపోతే పస్తు. ఎవరు? అపోస్తలులు. యేసుక్రీస్తు ఎవరైనా పిలిచి అన్నం పెడితే బుక్కడు తింటారు, లేకపోతే పస్తు పెడితే తింటారు, లేకపోతే పస్తే కదా. అందుకనే తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తారు. ఎలా ప్రార్థించాలి యేసు ప్రభువా అంటే అది పరలోక ప్రార్థనకు అడ్డగట్టి. పరలోక ప్రార్థన ఎవరు చెప్పిరు? అది పరలోక ప్రార్థన. నేడు అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము.
ఇది పరలోక ప్రార్థన. యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన అనాలి. ఇది పరలోక ప్రార్థన. అంటే దురాశలో ఏంటి? రకరకాల ఆశలు ఉన్నాయండి. పిల్లలు లేరు, ఇప్పుడే యేసునామమున పిల్లలు. ఇంకో కొత్తగా ఏం దొరికినా కొడుకు పుట్టాలని నేను ప్రవచిస్తున్నా, 7 సంవత్సరంలో కొడుకు పుడుతుంది. మరి ఆడపిల్ల వద్దా? ఆడపిల్ల ఏమన్నా తప్ప? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆడపిల్లలు వద్దని దేవుడికి ఏమైనా ఇబ్బందా? ఆడపిల్లలు పుట్టదు, మగపిల్లగాడు పుట్టాలి. యేసునామమున నేను ప్రవచిస్తున్నా, మగపిల్లలు పుడతారు. ఇదేంటి మగపిల్లగాడు పుట్టాలని అనడం ఏంటి? కోరుకోవడమే దురాలోచన. ఆశ ఏంది? ఏ బిడ్డ అయినా నాకు బిడ్డ పుడితే చాలయ్యా, నీ కృప వల్ల నేను మంచిగా నీ గురించి పెంచుతా. అది ఆశ, అది సత్యం, అది మంచిది. నా కొడుకే పుట్టాలి, నాకు ప్రార్థన చేయి ప్రభువా. ప్రార్థన చేయి అయ్యగారు, అందుకని నా కొడుకు కోసం నేను ప్రార్థన చేసిన. అదేంది? దురాలోచన. నీ ఆలోచనలకు అంతుపంతు ఉంటుందా ఏమన్నా? అంటే దురాలోచనలు. మంచి మాట చూడండి, అందుకే చెప్తుండు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. వాళ్ళకు అనుకూలంగా బోధించే బోధకులే కావాలి. హితబోధ అంటే కింద ఏముంటుంది కానీ ఆరోగ్యకరమైన బోధ మాకు వద్దు. అంటే నీకు ఆత్మకు కావాల్సిన బోధ మాకు వద్దు, మాకు కష్టం, ఇదెందుకు మాకు? బతుకు మార్చుకోరా నాయన, జీవితం మార్చుకోరా, నీ హృదయంలో ఇవన్నీ ఉన్నాయి పోగొట్టుకోరంటే వద్దు. నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, దేవుడు క్షమించేవాడు, నువ్వు పాపం చేసుకుని వెళ్ళిపో అని చెప్తావా? అయ్యగారు చాలా మంచిగా చెప్పాడు. ఏం చెప్పాడు? గొప్పగా చెప్పాడు. మీరు గమనించండి, ఒప్పుకొని వదిలిపెడితేనే కనికరం పొందాడు. ఇక జీవితాంతం నేను ఒప్పుకుంటే పోతాను, ఎప్పుడు మానుకుంటాం? మరి సత్యంత వరకు ఒప్పుకుంటే పోతావా? పాపిని పరుగుగా నేను పేడ లాంటి వాడిని, దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని, మట్టిలో పురుగు లాంటి వాడిని, పేడలో పురుగు లాంటి. ఈ దరిద్రమైనది ఎక్కడిది? ఎవరన్నా ఈ ప్రార్థన చేసిరా? తగ్గింపు ప్రార్థన అంటారు. ఇది ఎవర్రా చెప్పింది ఈ మాట? దుష్టుడు నీకు అని నేర్పిండు. దురాలోచనలు ఉన్నాయి కాబట్టినే దుష్టునికి అవకాశం. నేను పేడలో పురుగును, దుమ్మును, ధూళిని, మట్టిని, చెత్తను, ఈ అంత ప్రార్థన. ఆయన ఏమన్నాడు? మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, మీరు దేవుని సొత్తైన ప్రజలు, నా బిడ్డలు అంటే నువ్వేమంటావు? నేను పేడను. ఎంత దౌర్భాగ్యం చూడు. అంటే ఏంటి? దురాలోచనలు ఉన్నవాడు దుష్టుని సంబంధి అని అర్థం అవుతుంది. దుష్టుడు ఏం ప్రార్థన చేస్తాడు? మంచి ప్రార్థన చేపిస్తాడు నీతోని, భ్రష్టమైన ప్రార్థన చేపిస్తాడు, కథల వైపే తిప్పుతాడు నీకు. అలాంటి ప్రార్థన చేస్తే నిలబడతాడు. అబ్బా మస్తు ప్రార్థనా పరుడండి, మస్తు ప్రార్థనా పరుడా. ప్రార్థనకి ఏమైనా విలువ ఉందా అసలు? ఎవరన్నా శిష్యులు, అపోస్తులు ఇలాంటి ప్రార్థన ఒక్కరన్నా చేసిరని బైబిల్లో వెతుకు. వీళ్ళు చేసే ప్రార్థన ఒక్కటి కూడా బైబిల్లో ఉండదు. అంటే ఏంటి? దురాలోచన పరులు బైబిల్లో లేని ప్రార్థన చేస్తారు. దురాలోచన పరులు ఏం చేస్తారు? ఇక దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకుంటూ మారని వీళ్ళు. వాళ్ళే కల్పన కథల వైపు తిరుగుతారు. ప్రతి కొత్త విషయముల యందు మనసు ఉంచాలనుకుంటాడు. కొత్త విషయాలు కావాలి, కొత్త కథలు కావాలనుకుంటాడు వాడు. నేనంటున్నా, ఇటు వద్దాం, మళ్ళీ వద్దాం. అపోస్తల కార్యం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 23 నుంచి వెళ్ళి చదువుతాం నాన్న. 17:23 నుంచి వెళ్ళి, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడేను, కానీ దాని మీద తెలియబడని దేవుడు అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు బాగా గమనించండి. సువార్త అన్యజనులకు సువార్త ప్రకటిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. వండర్, మొన్న దీన్నే రెఫరెన్స్ కోడ్ చేసి చెప్పిన నేను. మీరు గమనించండి, అన్యజనులకు సువార్త ప్రకటించాలంటే కిక్ అనొద్దు, ఎవడు కిమ్ అనొద్దు. ఇది అన్యజనులకు చెప్తుండే ఎవరు? అపోస్తలుడైన ఎథెన్సీ పట్టణం అండి. అక్కడికి వెళ్ళిండు, తిరుక్కుంటూ వెళ్ళిండు. తెలియబడని దేవుడు అని ఒక బలిపీఠం నిలబెట్టిండట. అక్కడ తెలియబడని దేవుడు అని రాయబడిందట. చూసిండు, చూసి వాళ్ళకు మంచి కౌన్సిలింగ్ సూపర్ చెప్తుంది చూడండి. తెలియబడని దేవుడి అని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి దేనికి మీరు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే మీకు. అబ్బా ఏం చెప్తాడు?
మీకు తెలియదు మీరు దేని యందు అతి మంచి దైవభక్తి గలవారై ఉన్నారో దాన్నే నేను ప్రకటిస్తున్నా అనే వరకల్లా మనకు మానవాళ్ళు కంగారెక్కిపోయి అపోస్తలుడైన పౌలు గారు గ్రంథాలు తీసుకున్నాడు. ఏ గ్రంథాలు? హిందూ గ్రంథాలు కూడా చదివిండు. హిందూ గ్రంథాల్లో కూడా వాక్యం వెళ్ళిపోయి చెప్పిండు అంటాడు. అలా ఉందా ఇక్కడ? వాక్యం అనేది ధ్యానించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చదవడం వేరు, ధ్యానించడం వేరు. అక్కడ ఏముంది? తెలియబడని ఏదైతే బలిపీఠం మీద రాయబడిందో, దేని యందు తెలియక మీరు భయభక్తులు కలిగి ఉన్నారో దాన్నే మీకు నేను ప్రకటించుతున్నాను అంటాడు. ఇక్కడ వేరే గ్రంథం చదివినని చెప్పిండా, మీరు దేని యందు ఉందని వాళ్ళని ఇక్కడ తీసుకురావాలని చెప్తుండా, ఈయన అక్కడికి వెళ్ళినా వాళ్ళని ఇక్కడ తీసుకొస్తాం అనుకుంటున్నా. బాగా గమనించాలి. ఈయన అక్కడికి వెళ్ళినా వాళ్ళని ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుండా. ఈయన అక్కడికి వెళ్ళలే, అక్కడి ఉన్న వాళ్ళు ఇక్కడ నడిపిస్తుంది. మన వాళ్ళు ఏంటి? ఇక్కడి నుంచి అక్కడికి పోయి అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. రవ్వరా నీకు చెప్పింది. అందుకే భ్రష్టులు అయిపోయారు మీరు అందరూ. సువార్త విషయంలో భ్రష్టులు అయిపోయారు. అపోస్తలుడైన పౌలు గారు ఎంత జ్ఞానయుక్తంగా చెప్పిండు. అక్కడికి వెళ్ళాడు ఆయనే, అక్కడి నుంచి ఇక్కడ నడిపిస్తాడు. నడిపించేటప్పుడు ఆయన చెప్తుంటే వీళ్ళ కూసాలు కదిలిపోతాయి. ఆయన చెప్తున్న మాటలు కిందికి వచ్చిన అబ్బా ఏమంటున్నాడు? జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే, బాగా గమనించాడు, తానే ఆకాశమునకును భూమికియు ప్రభు అనియు ప్రభుయే ఉన్నందున హస్తకృతము ఆలయములో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదవ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. అంత మాట చెప్తున్నాడు. అరే బాబు, ఎందుకు చేసుకుంటారా మీరు? ఎందుకు చేసుకుంటారు ఈ అయ్యని? ఆయన ఏంటి? ఆయన ఆకారం ఏం దొరికినా ఏం చేసిండు? ఆకాశమునకు భూమికిని ప్రభు ఆయన, సమస్తమును కలిగించింది మొత్తం ఆయన. మనుషులకి ఇస్తే నువ్వు ఒక పువ్వు ఇచ్చింది నీకు, పండు ఇచ్చింది నీకు, కాయ ఇచ్చింది నీకు, అన్ని ఇచ్చింది నీకే. నువ్వు ఆనందపడు, నువ్వు తిని సంతోషించు. ఆయనకెందుకు? మనుషుల చేత సేవింపబడేవాడు కాదు. మీరు గమనించండి, నన్ను సేవించండి. పాత నిబంధనలు ఏం చేయాలి? విశ్రాంతి దినం అని చెప్పింది. ఇది ఎవరికి చెప్తుండు? బాగా అర్థం చేసుకోవాలి. పౌలు గారు చెప్తున్న మాటల్లో చాలా అంతర్భాగం ఉంటుంది తెలుసా, చాలా మర్మయుక్తంగా ఉంటుంది. వాళ్ళు ఏమంటారు? ఒరే బాబు, మీరు విగ్రహంలో చేసుకుంటారు. గ్రీకు పురాణంలో ఉన్నాయి దేవీ దేవతలు. వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఒరే బాబు, మీరు వెళ్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కరెక్టే, కానీ అది మనుషుల చేతులతో చేయబడింది. భూమి ఆకాశం అంటే ఈ ప్రకృతిలో మొత్తం స్పష్టము, అంటే ప్రకృతి మొత్తం సృష్టము. అదేంటి? నువ్వు చెక్కతో చేసుకుంటావా, రాయితో చేస్తుంటావా, ఏది చేసినా అది మానవుల చేతులతో చెక్కబడింది. అంటే హస్తకృత ఆలయంలో దేవుడు నివసింపడు అంటే అర్థం ఏంటి? దేవుడు మనుషుల చేతులు చెక్కబడిన వాటితో చెక్కబడిన ఆలయాల్లో ఉండడు. నువ్వు చేసి ఆ బొమ్మగా చేస్తే ఆయన దేవుడు గాడు. నువ్వు కట్టిన గుళ్ళో ఆయన ఉండర్రా. అబ్బా, ఏం చెప్తాడు? ఉండడు. ఆయన సేవింపబడడానికి మనుషుల చేత ఆయనకి ఏమైనా కొదువు ఉందా? సేవలు నీకు అవసరం, ఆయన సేవలు చేయించుకుంటుంది కాదు. ఆయనకు నువ్వెక్కడ చేస్తావు? నీ సేవ లేకుండా ఆయన ఉండగలుగుతాడు. ఆయన సేవ లేదు, నువ్వు బతకవు. సూర్యుడు రాకపోతే బతవా? వర్షం రాకపోతే బతవా? మీరు గమనించండి, ఇక్కడ బాగా ఈ అంతర్భాగం మీరు ఆలోచించండి. సూర్యుడు లేకపోతే బతవా? గాలి ఎవరికి అవసరం? గాలికి దేవునికా? సూర్యుడు దేవునికా? ఆకాశం దేవునికా? నక్షత్రాలు దేవునికా? మీరు గమనించండి, ఈ భూమి, ఈ పంట, ఈ వృక్షాలు, ఈ పళ్ళు, ఇవన్నీ ఎవరికి? ఇవన్నీ నీకు. నువ్వు దేవునికి. మళ్ళీ నువ్వు దేవునికి ఏదో చేద్దామంటే ఏంటన్నాడు? గమనించారా? నువ్వు లేకపోయినా దేవుడు ఉండగలడు. దేవుడు లేకపోతే క్షణం నువ్వు ఉండలేవని అర్థం. అక్కడ నీ వల్ల నువ్వేదో చేస్తే, ఆయనకేదో నువ్వు చేస్తే కాదు. మనుషుల చేత సేవింపబడేవాడు కాడు. సేవ చేసే అవసరం లేదు. అజ్ఞానంగా మీరు ఇలా చేయకండి. ఎవరికి చేయాలి సేవ? ఎవరికి చేయాలి? ఎవరికి చేయాలి? సాటి మనిషికి చేయి సేవ. నేను పరిచారం చేయించుకున్నటకు నేను రాలేదు. అనేకులకు ప్రతిగా నేనే క్రయధనముగా చంపబడడానికి వచ్చాను. నేనే మీకు సేవ చేసేందుకు వచ్చాను. గుడ్డివారికి చూపునిచ్చాను,
కుంటివానికి నడకనిచ్చాను. అంతేనా? ఎన్ని సేవలు చేసిండు ఆయన మొత్తం. అంత మాత్రమే కాదు, మీ ఆత్మను నేరుగా పరలోకం నడిపించాలంటే నా అమూల్యమైన రక్తమే, నా రక్త తర్పణే మీకు మోక్షానికి మార్గం నేనే అని చెప్పాడా? నీళ్ళు కొట్టుకోమ్మా, తెలంగాణ నిద్రపోరు. వాక్యం చెప్తుంటే నిద్ర వస్తుంది వీళ్ళకు. మీరు గమనించండి, దేవుని వాక్యం అనేది చాలా జాగ్రత్తగా మనం వినాలి. అన్నీ ఎవరికి? మనకే. కానీ దేవునికి ఏది అవసరము లేదు అని చెప్తున్నాడు. జగత్తును చూడను 24వ వచనం, జగత్తును అందులో ఉన్న సమస్తను నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక అతడు తనకు ఏదైనను కొదవ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. మరియు యావత్తు భూమి మీద కాపురముగా ఉండుటకు ఆయన. మీరు గమనించండి, మనుషులందరూ వచ్చింది ఆయన అని. సుదీర్ఘమైన ప్రసంగం అండి. 19వ వచనం చూడండి, ఒక మాట అంటాడు అక్కడ. 19వ వచనం, అంతటా వారు అతన్ని ఎండబెట్టుకొని అర్పియోగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చెవుచున్న బోధ ఏమిటి? నూతన బోధ ఏమిటో మేము తెలుసుకునవలనని తెలుసుకొనవచ్చునా? కొన్ని కొత్త సంగతులు నా చెవులకు వినిపించుతున్నవి గనుక వీటి భావం ఏమిటో తెలుసుకొని కోరుచున్నాము అని చెప్పిరి. ఎథెన్సు వారలారా, ఇక్కడ నివసించు పరదేశులకును ఏదో ఒక కొత్త సంగతి వినుటయందును మాత్రమే ఏం చేస్తున్నారు వాళ్ళు? కొన్ని కొత్త సంగతులు వింటయందును కాలం గడుపుతురట. మీరు గమనించండి, అలాంటి వారికి సుదీర్ఘమైన ప్రసంగం అండి. మారిరండి, చాలామంది పౌలు గారిని అత్తుకొని ఉన్నారు, గొప్పగా చెప్పారు. అంటే కొన్ని కొత్త సంగతులు, ఇప్పుడు కూడా కొత్త కొత్త బోధలు తెలియ, కొత్త సంగతులు ఎందు అన్నకాడ మనం ఆగవస్తే ఏయో కొన్ని కొత్త సంగతులు కావాలి. కొత్తకు వింత, పాతకు రోత అన్నట్టుగా కొత్త సంగతులు కావాలి. కొత్తవి చెప్పాలి. అన్నిట్లలో దేవుడు తను గలపరుచుకుంది. అన్ని గ్రంథాల్లో దేవుడు ఉన్నాడని ఒక ఆయన చెప్తుంది. చేసి ఏమంటాడు? అన్ని గ్రంథాల్లో దేవుడు ఉన్నాడు, తన సాక్ష్యాలు పెట్టుకున్నాడు. అన్ని గ్రంథాలు నీకెందుకు? ఈ 66 పుస్తకాలు చదువుకొని బతికి చాలు. అన్ని గ్రంథాల్లో ఉన్నాయా సాక్ష్యాలు? అన్ని గ్రంథాలు, అన్ని దేశాల్లో, అన్ని గ్రంథాల్లో ఉన్నాడా? అలా అని ఉన్నాడా? ఎక్కడన్నా కొత్త సంగతులు అండి. అబ్బా అయ్యగారు ఏం చెప్పిండు, ఎవ్వరు చెప్పారని సంగతి చెప్పిండా? అన్ని గ్రంథాల్లో ఉన్నాయట, అన్ని వేదాల్లో ఉన్నాయట, అమ్మో అన్నిట్లలో ఉండట యేసుక్రీస్తు. అబ్బో ఇది కొత్త బోధ అయిపోయి వాళ్ళు ఏమంటారు? ఇక్కడికే రాలి మరే అన్నప్పుడు ఇక్కడ ఏమని బైబిల్లో ఒక మాట, ఒక సూత్రం మర్చిపోవద్దు. క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు ఒక సూత్రం మర్చిపోవద్దు. ఏం సూత్రం అది? 1 పేతురు 1వ అధ్యాయము 20-21 వచనం. 1 పేతురు 2 పేతురులో ఉంటుంది. చూడండి, ఆ సూత్రం మర్చిపోదు ఎప్పుడైనా సరే. ఇక్కడికి వద్దాం మళ్ళీ 21. ఒకరి ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని 2 పేతురు 1వ అధ్యాయం 20-21 వచనం ఉంటుంది. కలిసి ఉంటాయి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన, బాగా గమనించండి, లేఖనాలలో ఈ 66 పుస్తకాలే తెలుసా? ఈ ఉన్న నూతన నిబంధన గ్రంథములోనే కొత్త నిబంధన 27 పుస్తకాలు, పాత నిబంధన 39 పుస్తకాలు, మొత్తం కలిపితే 66 పుస్తకాలలో యేసు జీవితం ఈవిడి ఉంది. ఏ పుస్తకంలో భూమి మీద రాయబడిన ఏ గ్రంథాల్లో యేసు ఆనవాళ్ళు లేవుగాక లేవు. అలా చెప్తున్నాడు వాడు. పిట్ట కథలు, కట్ట కథలు, కల్పన కథలు, కొత్త సంగతులు, పనికిమాలిన సంగతులు, మనుషులు ఉర్రితే సంగతులు, అబ్బో గొప్పగా చెప్పిండని చెప్తారు. చెత్త మాటలు అవన్నీ.
బైబిల్కి సంబంధం లేని మాటలు ఇందులోనే చెప్పాలి. ఎందులో నువ్వు చూపించొద్దు, ఎందులో నువ్వు గిట్టించి పుట్టించి చెప్పొద్దు. ఒకడు ఊహను బట్టి చెప్పడం వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషి ఇచ్చను అంటే కోరికను బట్టి కలగలేదు. లేఖనములో ఏది కలగలేదు, కానీ మనుషులందరూ పరిశుద్ధాత్మ మూలముగా ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలంగా పలికిరి. ఏది? 66 పుస్తకాలు. నూతన నిబంధన 27, పాత నిబంధన 39, మొత్తం 66 పుస్తకాలు పరిశుద్ధాత్మ మూలంగా పలికిరి. ఈ సూత్రం మర్చిపోదు ఎప్పుడైనా సరే. ఇది క్రైస్తవులకు బైబిల్కున్న మూల సూత్రం. అందులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. ఇందులో అంటే పిట్ట కథలు, కట్టు కథలు. అదే ఎథెన్స్లో పట్టణంలో ఉన్నవాడు కొన్ని కొత్త సంగతులు వినబడుతున్నాయి, ఆ భావం ఏందో మాకు చెప్పు, మేము వినబడుతున్నాం. కొన్ని కొత్త సంగతులు నువ్వు చెప్తున్నావు, వినబడుతున్నాయి, వాటి సంగతులు ఏందో మాకు చెప్పురి అని వాళ్ళు వినగోరినట్లు ఇప్పుడు క్రైస్తవులు కూడా ఏమిటి, కొన్ని కొత్త సంగతులు వినుకుంటూ వెళ్ళిపోదామని చూసుకుంటారు. దానివల్ల ప్రయోజనం అంటూ ఏముండదు తెలుసా. అందుకనే రండి, ఇక్కడ రండి. తెసలోనికీయులకు రాసిన పత్రిక, అదే తిమోతికి రాసిన పత్రిక, 2 తిమోతి 4వ అధ్యాయము 3వ నుంచి మనం చదువుకుంటూ వస్తే క్లియర్గా మనకు అక్కడ కనపడుతుంది మంచి మాటలు. దురాలోచనలు ఉండేవి కూడా మనం చదువుకున్నాము. 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుందరు. సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములోనూ మితముగా ఉండుము, శ్రమపడము, సువార్థకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. మీరు గమనించండి, హెచ్చరికలు చేస్తున్నారు. హితబోధకు చెవునివ్వరు జనులు ఉంటారు నాయన, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి, నువ్వు మితంగా ఉండము, చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు ఇస్తున్నాను. నిజమే, కల్పనా కథలు చెప్పేవారికి, ఈ లోకంలో ఉన్న ఏదేదో చెప్పేవారికి వింటారు తప్ప దేవుని వాక్యం వినరు. వినడం వల్ల విశ్వాసం కలగాలి, అది క్రీస్తుని గురించి కలిగిన మాట అయి ఉంది. ఒక మాట మనం చూసుకుందాం. ప్రసంగి గ్రంథము ఏం చెప్పిండో ముందు. ఎలాంటి కథలు వింటారంటే, దయ్యం మాట్లాడుతుంది నాతోని, తెల్లగా వచ్చింది, బట్టలు వేసుకుంది. ఈ పిట్ట కథలు ఎవరో చెప్తారు, క్రైస్తవులు కూడా బోధకులు కూడా చెప్తారు, నాతో మాట్లాడింది, నేను కూర్చున్నా. మీరు గమనించండి, ఈ మాట చదివినాక మీకు దిమ్మ తిరిగిపోద్ది అసలు ఏంది కథ ఏందని. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. ఐదవ వచనం చదువు. 4వ వచనం, బ్రతుకుగుండు వారితో కలిసిమెలిసి ఉన్నవారికి ఆశ కలదు. అంటే బతుకున్న వారంటే కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ ఉంటుంది, ఒకరి నుంచి ఒకరు ఏదో ఖచ్చితంగా ఉంటుందా. సచ్చిన సింహము కంటే బ్రతికున్న కుక్క మేలు. సింహం అయినా సరే ఖచ్చితంగా చచ్చిపోతురా బాబు, బతికున్న కుక్కే మేలు కదా అని చెప్తున్నా. బతికుండవారు తాము సచ్చుదమని ఎరిగి ఉందురు, అయితే సచ్చిన వారు బాగా గమనించండి, సచ్చిన వారు పగబెట్టుకుంటూ అంటారు, సినిమాలు తీస్తారు, చెత్త మాట్లాడతారు. ఆ చెత్త కథలే కావాలి. ఈ చెత్త కథలే తీసుకొచ్చి క్రైస్తవులు కూడా చెప్తున్నారు. చచ్చిపోయింది, నాకు వచ్చేసింది, మరి ఒక్కడికి కనిపిస్తేనే మరి నాలాంటి వాడికి ఎందుకో. మరి మీరు గమనించండి, మంత్రాలు అంటారు, ఈ పిచ్చి అని చెప్తుంటారు మామూలుగా. ఇది అజ్ఞానం అండి. అది నువ్వు ధైర్యంగా ఉండి దేవునితో ఉండండి, అన్నీ అసలు నీకేం కానే కావు. మీరు గమనించండి, మంత్రాలకు చింతకాయలే రాలవు అన్నప్పుడు నీకేదో చెప్తుందంటే నువ్వు ఎలా నమ్ముతావు? చచ్చిపోతారని అన్నీ అందరికి ఎరికైనట. కింది వచ్చిన చదువుదాం. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు, వారికి ప్రేమింపరు,
నేను పగ పెట్టుకుంటా మళ్ళా జన్మలో నీ సంగతి చూసుకుంటే ఇక కావాలి. అది ఏంటి 100 రోజులు సిల్వర్ జూబిలీ నడుస్తూనే ఉంటుంది సినిమాలు, రికార్డులు బద్దలు కొట్టింది మొత్తం. రకరకాల సినిమాలు తీసారు కదా, మగధీర్ అని, అరుంధతి అని, ఇక రకరకాలుగా సినిమాలు. ఎన్టీ రామారావు అయితే ఏంటి యమగోళ అని అప్పుడు చూసింది, యమగోళ మళ్ళీ మొదలైంది, ఎమ్మినికి మొగుడు, యమ దొంగ, ఈ అన్నిటి మీద సినిమాలు తీస్తే 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు జేబులు నింపుకురు నిర్మాతలు, డైరెక్టర్లు, మొత్తం మనుషులు పిచ్చివాళ్ళని చేసిరు. మొత్తం చచ్చిపోయినోడు పగబెట్టుకోరా నాయన, ప్రేమించడు వాడు. మన దాడులు జరిగినాయి మొన్న, పాకిస్తాన్ టెర్రరిస్టులు మన భారతీయులను 28 మంది చంపించారు, దారుణంగా చంపించారు, దుర్మార్గులు. మీరు గమనించండి, వాళ్ళకే ఒకల నిష్కారణంగా చంపేసారు కాబట్టి వాళ్ళు ఒకళ్ళ దయ్యాలు అయిపోతే వీళ్ళు ఇక మనకి ప్రభుత్వాలు ఎందుకు ఇయ్యేందుకు, వాళ్ళే పోయి చంపేస్తారు అయిపోతుంది కదా. వాళ్ళ గురించి జల్లడ పడుతున్నారు మా మిలిటరీ దళాలు మొత్తం, ఎక్కడ దాగురు ఏంటి ఏం కథ అని. యుద్ధం అనేది అనివార్యం, ఖచ్చితంగా జరుగుతాయేమని యుద్ధ మేఘాలు అమ్ముకుంటున్నాయి, ఏమవుతుంది ఏం కథ అని. కయ్యానికి కాలు దూదామని వాళ్ళు అనుకుంటారు. మన రాష్ట్రం అంతా కూడా ఉండదండి, అది చిన్న దేశం, అది పాకిస్తాన్ అంటే చాలా చిన్నది, అన్ని విషయాల్లో తక్కువనే. మన భారతదేశంలో ఏమిటి గొరగదు అది. ఒకవేళ యుద్ధం జరిగితే మాత్రం భారతదేశంతో యుద్ధం జరిగితే అసలు ఏమిటి గొరగదు, ఒక్కడు కూడా మిగిలాడు అక్కడ. నష్టం అనవసరం, వాళ్ళంతలా ఉంటే అయిపోయి. సింధు జలాలు ఆపేసిరు, నీళ్ళు ఆపేస్తే ఇక నీళ్ళకే కాదు అన్నీ మన దగ్గర నుంచే పోవాలి. ఆపేసిరంటే అయిపోయినట్టే. పొరపాటున ఒక్కసారి జామ వదిలినా కూడా సగం కొట్టుకొని పోతే అసలు ఏమి ఉండదు. ఆపినా కష్టమే, వదిలినా కష్టమే. వాళ్ళకు ఆపితే నీళ్ళ కల్లాడు చచ్చిపోతారు, వదిలితేనో కొట్టుకుపోయి చచ్చిపోతారు. ఈ పగలు ప్రతీకారం ఎందుకండి? ఎందుకు ఇంత ఉన్మాదం? మంచి స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది, చల్లని ప్రదేశం, చాలా బాగుంటుంది కాశ్మీర్ అని. మంచిగా అక్కడికి వెళ్ళిపోతారు. నిష్కారణంగా అమాయకులను చంపేసినట్టు దుర్మార్గులు. ఒకవేళ ఆత్మలే పగబెట్టుకొని ఉంటే ఆత్మ బయటకు వచ్చి నన్ను పగబెట్టుకుంటావరా, నా భార్య పిల్లలతో నేను సంతోషించడానికి ఇక్కడికి వస్తే నన్ను చంపేసినవి కనుక వాళ్ళు ఏమంటే ఆత్మలకి చంపేస్తే అయిపోతుంది కదా. ఈ కథలు బాగా నమ్ముతారు వాళ్ళు. ఇదేం దరిద్రం ఏంటంటే ఆడవాళ్ళే దయ్యాలు అవుతారట. ఆడవాళ్ళకు రకరకాల చీరలు కట్టుకుంటారు, తెల్ల చీరే కట్టుకుంటుందట, మళ్ళీ నెత్తిర పోసుకుంటుందట. ఉంటాయండి దయ్యాలకు ఈ ఆత్మలకి నెత్తిర పోసుకోడేంది, తెల్ల చీర కట్టుకోడేంది, మశానంలో ఉండడం ఏంటి, ఈ పిట్ట కథలని చెప్పేటి. ఇట్లాచారి అని ఒకడు ఉంటే చచ్చిపోయినాడు, ఆడు ఏ దయ్యాల సినిమాలు తీసేది, అన్ని దయ్యాల సినిమాలే. పొయ్యిలో కాలు పెట్టడం, చేతిలో పొయ్యిలో పెట్టడం, మంటలు మండించడం, ఇలా బియ్యం కడగడం, కుండల్లో పెట్టడం, ఇవన్నీ పనికి మాల సినిమాలను తీసాడు ఇటలాచార్య అని ఒకడుంటే దయ్యాల సినిమాలు తీసాడు. ఈ పిట్ట కథలన్నీ సమాజానికి ఇష్టం. ఈ కట్టు కథలు, ఈ పిట్ట కథలు, ఈ పనికి మాని అని ఇష్టం. కల్పనా కథలు లోకానికి ఇష్టం. క్రైస్తవులు కూడా ఏంటంటే ఈ కథలను ఆసరా చేసుకొని ఈ చిన్న చిన్న స్కిట్లు చెప్పుకుంటూ, శాస్త్రాలు చెప్పుకుంటూ, ఇవన్నీ చెప్పుకుంటూ పాపం గడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. యేసును పరిచయం చేస్తుర్రా, యేసును వినటం వల్ల విశ్వాసం కలిగి, యేసు ఎంత గొప్పవాడో, లేఖనంలో ఎంత శక్తి ఉన్నదో, ఈ జీవితం తర్వాత మరో జీవితం ఎంత గొప్పగా ఉండబోతుందో, ఈ జీవితంలో గొప్పగా నువ్వు బ్రతికితే మరొక జీవితాన్ని గొప్పగా నువ్వు స్వతంత్రించుకుంటావు, అందులోకి వెళ్తావని ఖండించి గద్దించి బుద్ధి చెప్పే బోధకులు లేకపోయారు. ఇప్పుడు లేరు. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారు. మొత్తం హెచ్చరిక బోధలు ఎక్కడ వేయండి, ఖండించే బోధకులు ఎక్కడ ఉంటారండి? అమ్మో ఖండితే వీళ్ళు ఎక్కడ పోతారో రారు. ఇప్పుడు ఆగిపోతే వీళ్ళ దేశం భాగాలు అయిపోతే మా బతుకులు ఏమైపోతాయి? ఈఎంఐలు కట్టాలి, కార్లు తీసుకున్నాం, బిల్డింగ్లు కొన్నాం, బిల్డింగ్లు కట్టుకుంటున్నాం, మొత్తం మా విలాసవంతమైన జీవితాలు ఏంటి? అందరినీ అధిగరించి బుధగరించి ఉన్నాయంత ఊడి చేత వీడు బిల్డింగ్లు కట్టుకోవడం, వీడు దరిద్రుడు ఇట్టే అయిపోతాడు. వీడికేం ఉండదు, వీడు అదే స్థాయిలో ఉంటాడు, ఆడు అలా పెరుక్కుంటూ వెళ్ళిపోతాడు. వీడికి ఒక దేవుని బ్లెస్సింగ్ ఉంటుందట, వీడు మాత్రం అలాగనే ఉంటాడు. అంటే దేవుడు పక్షపాత? దేవుడు పక్షపాతం చూస్తున్నా? అరే దరిద్రుడు నువ్వు ఇట్నే ఉండు, నువ్వు ఇలా పెరగమని చెప్పిండా? అపోస్తులు పెంటతో సమానంగా ఎంచుకుంటారు, ఉన్నదంతా పెంటతో సమానంగా ఎంచుకుంటారు. ఉన్నా కూడా నేనట్టుగానే ఉన్నారు, ఉన్నా కూడా అందరు పంపించి యెరూషలేములో కరువు వచ్చింది, ద్రవ్యం మొత్తం మంచేయండి, మీ ఆదివారం దగ్గర మీ ఆదివారం నాడు మీ సంతా మీ దగ్గర పోగు చేయండి, యెరూషలేములో కరువు వచ్చింది, మీ ద్రవ్యం మొత్తం యెరూషలేముకు పంపండి. పంపుకున్నారండి, సేవ జరిగించింది. మొత్తం సేవ సేవ సేవ. తమకంటూ ఏ ఆస్తులు కూడబెట్టుకోలేని నిస్వార్థమైన సేవ. క్రీస్తు కలిగిన మనసు కలిగిన వారు వాళ్ళందరూ ఇప్పుడు దయ్యం కలిగిన మనసు కలిగిన వారు ఉన్నారు.
ఈ లోకాన్ని సంపాదించుకోవాలి, లోకంలో సుఖభోగాలు అనుభవించుకుంటూ లోకంలో కులుకాలు అనుకునే ప్రతి ఒక్కడు దయ్యపు సంబంధి. చెప్తున్నా నేను, దయ్యపు సంబంధి. నా యేసుకే ఈ లోకంలో సుఖభోగాలు లేవయ్యా, సుఖాలు సౌఖ్యాలు కోరుకోలే. బండలే పరుపులైన బండ మీద వండుకుండా ఆయనే, కొండ మీద ఏం లేదు ఆయనకు. తలవాల్చడానికి ఇల్లు లేదు, స్థలం లేదు, పొలాలు లేవు, ఏది లేదు. ఆయన నమ్ముకోమని చెప్పుకొని పెద్ద పెద్ద సామ్రాజ్యాలు నిర్మించుకుంటూ రకరకాలుగా పిట్ట కథలు కట్టుకథలు చెప్పుకుంటూ బైబిల్లో లేని బోధలు దుర్బోధలు చేస్తూ దుర్బోధతో సంఘాన్ని నింపేసి ఆశల కోరికలతో మనుషులందరినీ నింపిరు. యేసు దగ్గరికి వస్తే ఆశలు చావాలి, కోరికలు చచ్చిపోవాలి. నూతన జీవితంలో పోవాలన్న ఒకే ఒక గురి, ఒకే ఒక ఆశ ఉండాలి. ఏది? పరలోకం వెళ్ళాలి, నా తండ్రితో యుగయుగాలు నేను సంతోషించాలి, నా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని చెప్పేటట్టుగా ఎక్కడుండ్రు? ఉందా? ఆనాడు చెప్పిరు వాళ్ళు. ఈనాడు బతికినా చచ్చిపోయినా అట్లా కాదు. ఇప్పుడు బతికుండాలంటే ఏంటి? నీ సేవ చేస్తాం, నన్ను బతికించు. చచ్చిపోతే లాభం అనుకో, అబ్బో చచ్చిపోతే నష్టం, అమ్మో చచ్చిపోతే చాలా ఇది వినలేకపోతున్నాం మేము. కాదు, దేవునికి తెలియకుండా ఏది జరగదు. నీ తల్లో వెంట్రుక కూడా నేల రాలదు. ఆయన సెలవు లేకుండా ఒక ముద్ద అన్నం తిని బతకలేము, ఆయన సెలవు లేకుండా. గమనించారా? చచ్చిపోతే పగబెట్టుకోరండి, పగబెట్టుకోరు, ప్రేమింపరు, పగబెట్టుకోరు. ఇక నీకు ఆత్మగా వచ్చి తిరుగుతున్నాడు. క్రైస్తవులు కూడా కుర్చేసి కూకోబెడతారట, కుర్చేసి కూకోబెట్టి వచ్చి మాట్లాడతాడు. అది మానసికమైన దౌర్బల్యం, మానసికమైన ఉన్నాడు అని. ఎప్పుడు ఆయన నిద్రపోయిండు, ఎప్పుడు ఆయన క్రీస్తుతో పాటు వస్తాడు అన్నట్టు మార్తకున్నట్టు ఉండాలి. అమ్మ మా తమ్ముళ్ళు లేస్తాడు కానీ ప్రపంచ పునర్జన్మ అంటే ప్రపంచ అంత్యదినమందు, ప్రపంచ పునర్జన్మందు అప్పుడు లేస్తాడు నా తమ్ముడు అంటదామె. అంత్యదినములలో ప్రపంచ పునర్జన్మ ఎందు నా తమ్ముడు లేస్తాడు. నువ్వు నమ్మితే ఇప్పుడు నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఏంటి మరియా మార్తా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నే జీవము పునరుత్థానమును, జీవము నేనే, నన్ను నమ్మును, నమ్మితే ఇప్పుడు మహిమ చూస్తామని చెప్పినా లేదా? సమాజానికి ఏం కావాలి? పిట్ట కథలు కట్టు కథలు. యేసు చెప్పింది ఏంటి? యథార్థమైన సంఘటనలు. నువ్వెందుకు పుట్టావో చెప్పిండు, ఎలా మాట్లాడాలో చెప్పిండు, ఎక్కడ నడవాలో చెప్పిండు, ఎలా జీవించాలో చెప్పిండు, ఎలా బ్రతకాలో చెప్పిండు. యథార్థమైన సంఘటనలు ఉటంకించి యేసుక్రీస్తు ఎక్కడ అబద్ధం చెప్పాలి. నేను నమ్మించడానికి ఏం భయపట్టియలే. నేను పాతాళం ఉంది, నరకం ఉంది, అక్కడ కాలిపోతాయి ఖచ్చితంగా, నిజం అని చెప్పిందే శిలాశాసనం. ఆయన మాటే శాసనం, అంతే. ఆయన ఒక మాట అన్నాడు, ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది సత్యం, అంతే. ఆయన ఏదో భయపట్టించడానికి అలా చెప్పిండు. ఎవరైనా నరకం ఉంది అని చెప్తారా? ఎవరి నోట విన్నారా మీరు? ఏ బోధకుడైనా నరకం ఉంది సరిగ్గా బతకకపోతే దేవుడు వేసేస్తాడని, తన ఖడ్గమును పదును పెడుతుని నరికి పడేస్తాడని చెప్తారా? దేవుడు ప్రేమ, దీవెన, ఆశీర్వాదం అంటే పిట్ట కథలు కావాలి. ఆ పిట్ట కథలు, కల్పన కథల వైపు తిరుగుకాలం వచ్చేసింది. దురాశల చొప్పున, దురాశలకు అనుకూలమైన బోధకులను, వాళ్ళ దురాశలకు అనుకూలమైన బోధకులకు పోగు చేసుకుంటారు. పోగులు గుంపులండి. బోధకులు గుంపులు వచ్చేసి మొత్తం వేసేమన్నాడు, అనేకులు మీరు బోధకులు కాకుండా బాబు, బోధకులు కాకండి, మీకు శ్రమ. బోధకులైన వానికి శ్రమ. అనేకులు బోధకులు కాకండి. దురాశ గలవాడు బోధకుడు అయితే దురాశలే బోధిస్తాడు, ఆశలే బోధిస్తాడు. దేవుడు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు. ఎలా ఇస్తాడు? కష్టే పలి, ఏమి లేకుండా ఏం రాదు. ఆరోగ్యం ఇస్తాడు, తెలివిని ఇస్తాడు. దాన్ని చేసుకుంటానికి మంచిగా ఏ హాస్పిటల్కి పోకుండా నిన్ను కాపాడుతాడు. అనారోగ్యం ఇచ్చానుకో 1000 రూపాయలు కావాలి, లక్షల రూపాయలు కావాలి. మొన్న మా తమ్మిని భార్యకు సీరియస్గా ఆపరేషన్ అయింది, అపెండిక్స్ ఆపరేషన్ అయింది. 1,00,000 రూపాయలు అయిందట. మా అన్న ఫోన్ చేసి చెప్తున్నాడు, 1,00,000 రూపాయలట. బెడ్ ఛార్జీ, ఆపరేషన్కి 60,000, బెడ్ ఛార్జీ, దీది అది మొత్తం మందులకు గిందులకి అయితే 1,00,000 రూపాయలు, అక్షరాలు 1,00,000 రూపాయలు కట్టి బయటకు వచ్చినట. చూడండి, వారం రోజులకే 1,00,000. అలాంటివి రాకుండా నిన్ను కాపాడుతున్నట్టే అవి సేఫ్ అయినట్టుగా ఇలాంటివి రాకుండా అలా కాపాడుతుంటే తండ్రి మీద ఎంత కృతజ్ఞతగా బతకాలి మనం, ఎంత ఆనుకొని ఉండాలి, ఎంతగా మనం ఆశ కలిగి దేవుని వాక్యం పట్ల ఆశ కలిగి మనం పరుగున రావాలి, ఎలా మనం జీవించాలి దేవుని పట్ల. ఎన్నో తెగులు వస్తున్నాయి, ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్నో అయిపోతున్నాయి. బయట అడుగుపెట్టినోడు వాళ్ళ ఇంట్లోకి వచ్చేదాకా నమ్మకం లేదు. అలాంటి పరిస్థితిలో దుర్గతిలో ఉన్నాం. మరి ఎలా ఉండాలి? దేవునికి ఎప్పటికీ మనం సమీపంగానే ఉండాలి, దేవునితో మనం కలిసి ఉండాలి. మరి గమనించండి, మీరు ఆలోచించండి. కల్పన కథలు వింటారు, కథలే కావాలి. సత్యబోధను ఏం చేసిరు? మొత్తం
సమాధి చేసిరు. హితబోధను సహింపరు. హితబోధన అంటే ఆరోగ్యకరమైన బోధ ఈరోజు లేదు. అందరూ జీవించుచున్నామన్న పేరుంది క్రైస్తవులుగా, అందరూ యేసుక్రీస్తు దృష్టిలో మృతులే. ఎందుకు మృతులయ్యారు? దురాశ వల్ల మృతులయ్యారు. దురాశ వల్ల మృతులయ్యారు. ఎవరికైతే దురాశ లేరో వాళ్ళు జీవిస్తున్నారు. ఎవరైతే దురాశలతో దేవుని దగ్గరకు వస్తారో వాళ్ళందరూ మృతులు. తలనుంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. కొన్ని మాటలు నీ పిల్లలకు చెప్పి ఉన్నాను. చెప్పబడిన ప్రతి మాట నీ పిల్లల హృదయ అంతరంగాల్లో ముద్రించండి. అయా, మాలో ఉన్న లోటుపాట్లన్నిటి మేము తీసివేసుకుని తండ్రి, నీ మీద ఆనుకొని ప్రభువును మా హృదయంలో ప్రతిష్ఠించుకొని ఈ చెడిపోయిన లోకంలో ఉన్నప్పటికీ పడిపోకుండా పరిశుద్ధ లేఖనాలను అనుసరించి మా జీవితాలను ముందుకు తీసుకొని తండ్రి, నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరిచి నీ మహిమ కొరకై నువ్వు వాడుకునే అర్హమైన పాత్రలుగా మమ్మల్ని తీర్చిదిద్దామని నిండు మనసుతో వేడుకుంటూ, ఇత్తబడిన వాక్యము నీ పిల్లల హృదయాల్లో ఫలింప చేయమని నిండు మనసుతో వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నామమున అందరికీ వందనాలు. క్రీస్తుల శుభాలు.